మా అమ్మ అయితే ఎటు పోతాడే పొద్దుగాల వేయింది చిట్టి పైసలు కట్టత్తా అని కనీసం ఫోన్ అనే ఉంటుంది మళ్ళీ చేద్దామంటే. హలో సౌజీ, మా అమ్మ వచ్చిందానే? అయ్యో లేవా, ఏడున్నవే? మీ అత్తగారింటికి పోయినవా? ఎందుకు? అయ్యో మీ అత్త కాలు ఇరిగిందా? ఎట్లనే? బాత్రూంలో జారి పడ్డదా? ఓ భగవంతా, పో పో పో. అవునే, అయినా అన్నిటికీ మంచికి చెడుకు నువ్వే కదా ముందుండి చూసుకోవాల్సింది. అత్తకు సేవ చేసే అదృష్టం ఎంతమందికి ఉండాలి? ఆ అదృష్టం నీకున్నదే. కానీ నిజంగా మీది కులం కాదే, అన్నదో కులం నీదో కులం అయినా కూడా మీ అత్తగారు మీ పెళ్లి చేసి మంచిగా ఇంట్లో ఉంచుకొని మీకు సపోర్ట్ చేస్తారు. మా ఇద్దరిది సేమ్ కులం అయినా కూడా నేను అష్టంలో పుట్టినని మా అత్త అడుగు కూడా ఇంట్లో పెట్టనిత్తలేదు. నేను ఎంత దురదృష్టవంతురాలని చూసినవానే. సరేతి, ఏదేమైతే ఏంది కానీ పాపం మీ అత్తను మంచిగా చూసుకోవే. సరేనే. హలో, అరే లలన్, బరపాలు విన్నావారా? ఏంది ఇంకా 2 బర్రెలు ఉన్నాయా? సరే సరే, తొందరగా అయితే విండు. తొందరగా విండి, ఆ పచ్చగడ్డి కోసుకురా పో. ఆ జయకరాన్ని ఫోన్ చేసి పంపిస్తారా, ఆటో పంపిస్తా, వాళ్ళు వేసుకుంటారా తొందరగా. అట్లనే మళ్ళీ ఎండిగడ్డి కూడా పట్టుకురావాలి. సరే సరే. అరే మీ బొమ్మలు పోయినారా ఆడికి? ఆ బర్రెలు ఇప్పిండా? సరే తొందరగా అయితే విండు, నేను వస్తున్నా మరి. సరే మరి, ఉంటా. పల్లవి, ఇంకా సౌజన్య ఫోన్ చేసినాను, చేసినామా ఫోను? పల్లవి, ఇంకా సౌజన్య ఫోన్ చేయమన్నా, చేసినావా? చేసిన. అది వాళ్ళ అత్తగారింటికి పోయింది అన్నయ్య. అది ఎంత అదృష్టవంతురాలు చెప్పు. ఆమెది వేరే కులం, వాళ్ళ భర్తది వేరే కులం, అయినా కూడా వాళ్ళ అత్తగారు సపోర్ట్ చేసి ఒప్పుకొని పెళ్లి చేసిరు. ప్రతి పండుగకి విరుతారు, ప్రతి కష్టంలో పోయి వాళ్ళ అత్తగారింటికాడ ఉంటది. నేను చూసినవా ఎంత దురదృష్టవంతురాలను. మన ఇద్దరిని ఒక్క కులం అయినా కూడా మనం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నా కూడా నేను అష్టంలో పుట్టిందని మీ అమ్మ కనీసం నన్ను అడుగు కూడా పెట్టనిస్తలేదు. నేను ఎంత దురదృష్టవంతురాలని. నాకు ఆ విషయం అది చెప్పినప్పటి నుంచి అస్సలు మనసు బాగాలేదయ్యా. ఏం చెప్పాలవి, ప్రతిరోజు ఇదే విషయం మీద బాధపడుతున్నావు. మనకు కూడా ఒక రోజు వస్తుంది. మరేం చేయాలనయ్యా? ఊకి ఇదే విషయం మీద బాధపడుతున్నావంటే నాకున్న బాధ ఇది ఒక్కటే. మనకి ఇంకా ఏ బాధలు లేవు. ఆస్తులు అంటవా చాలా ఉన్నాయి. 80 బర్రెలు, ఆవులు, పొలము, డబ్బులు, అన్ని విధాలుగా మనకు అన్ని విధాలుగా మంచిగా ఉన్నాక నేను ఇంకే విషయంలో బాధపడాలి? అర్థం చేసుకునే అత్తమ్మ, దగ్గర తీసుకునే వాళ్ళే నాకు దూరంగా ఉంటే నేను ఈ విషయంలో బాధపడకపోతే ఇంకే విషయంలో బాధపడాలి చెప్పు? సరే తీయే, అయిందేందో అయిపోయింది. కానీ మేము బర్ల కడుకోవాలి, కొంచెం సర్ది పెట్టుకో లే. బావా, ఏంటిది? నిన్న మా అమ్మ ఫోన్ చేసింది. ఎందుకట? పోతావు మరి 2 రోజులు మీ ఇంటికి? బా, నీకెప్పుడెప్పుడు నేను పోవాలా అని చూస్తావు కదా. మరి ఎందుకు ఫోన్ చేసిండే? గదే బంగారం ధర రేటు పెరుగుతుందట కదా, అయితే అది చేపించుకోరు బిడ్డ అని అంటాంది. మనకి ఇప్పుడు బంగారం ఎందుకే? పెళ్లి కట్టిందిగా మీ అమ్మ 3 తులాలు, మా వాళ్ళు 1 తులం పెట్టిరు, 4 తులాలు సరిపోతాయి. తీయి. సరిపోతాయా? ఏం సరిపోతాయి బావా? ఇప్పుడంటే నాకు 4 తులాలు సరిపోతాయి. మనకు ఆడపిల్ల పుట్టిందనుకో, దానికి పెళ్లి చేయాలి, దానికి కూడా 10-15 తులాలు పెట్టాలి. అందుకే మా అమ్మ అంటుంది బంగారం తీసుకోరే, ధర బాగా పెరుగుతుందని. మీ అమ్మ ఆలోచన కూడా మంచిగానే ఉంది. మనం ముందు జాగ్రత్త కొద్దిగా చెప్తాంది. కానీ ఒకసారి మా అక్కని అడుగుతుంది. ఎట్లా నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మా అక్కని అడిగే తీసుకుంటా కదా, ఒకసారి అడిగి చూస్తా ఏమంటదో మరి. ఏంది మీ అక్కని అడిగి చెప్తావా? నేను అడిగేది మన బిడ్డ కోసం, మీ అక్క బిడ్డ కోసం కాదు. అది అంతేనే మరి. ఇంట్లోకి రూపాయి రావాలన్నా, ఇంట్లోకి వెళ్ళి రూపాయి పోవాలన్నా కూడా అది మా అక్కని నిన్న ఉంటది. అందుకనే అక్కని అడుగుతా అని చెప్తానా. అగో ఇదేం చిత్రం, మన జీవితం మీద మీ అక్క పెత్తనం ఏంది? అరే మా అక్క గాయంతో తెలియదా అనే? మా తమ్ముడికి ఏమి ఇవ్వాలి, మా మరదలకి ఏమి ఇవ్వాలి, వాళ్ళకి ఎప్పుడు ఏం కొని ఇవ్వాలి, వాళ్ళని ఎట్లా చూసుకోవాలనేది మనకన్నా ఎక్కువ మా అక్కకే తెలుసు. అందుకనే మా అక్కని అడిగి చెప్తా అంటన్నా. ఇగో ఈ విషయం గురించి నాకు ఇంకోసారి మాట్లాడక చెప్తానా. అత్తవా రావా నువ్వు? సరే ఉండిపో. అక్క అక్క నెత్తి మీద పెట్టుకొని తిరుగు. ఇగో ఇప్పుడు నన్ను అడిగినట్టే మా అక్కను అడిగావు బంగారం కొనియమని. ఇప్పుడే చెప్తానా. అట్లా ఇట్లా అడిగినావు అనుకో సంపుతా మరి.
అవో బాగా మాట్లాడుతున్నావు. ఏమన్నా ఉంటే నిన్ను అడుగుతా, మీ అమ్మని అడుగుతా, మీ అక్కని ఎందుకు అడుగుతా నేను? గదే చెప్తానా, అసలు నీకు తెలివిందని ముడతావు కదా, మరేమన్నా చేసేవని ముందు జాగ్రత్తగా చెప్తానా. దా చూసిన కాడికి చాలు. దా ఇగో కూర ఏం వండలేదు, కూరగాయలు లేవు. తమ్ముడు పొద్దున వేయండు కూరగాయలు తెస్తానని, వాడు ఇంకా రాలే. మరి వాడు వచ్చేదాకా ఆగుతానంటే కూర పొయ్యి మీద వేసి అంటి పెడతా. సరే తిన్నా, నాకు పని ఉంది, పోతా. మామిడికాయ పచ్చడి పెట్టిన. వాడు వచ్చిండు కదా, కూరగాయలు తెచ్చిన వారా? అయ్యో తెచ్చింది అని 4 టమాటాలు కోసి పొయ్యి మీద ఎత్తా, ఉడకదా కాగరా? లేదు అక్కడ లేబరోడు బర్రెలు పాలు వెళ్ళింది అన్నాడు. గడ్డి కోసుకొచ్చినాక నేను పోతా, మనకు లేట్ అవుతాను. ఆగరాదు బావా, ఎంతసేపు 10 నిమిషాలు అంటుతుంది. అలా ఎండ కొడుతుంది, బర్రెలు ఎట్లెత్తావు ఏమో నీకు తెలుసు కదరా. ఇక తొక్కుతోనే తింటావు బావా. సరే తి, నువ్వైతే పోయి అప్పటికి వచ్చి కడుపుంటే ఇంటది. సరే టమాటాలు నువ్వు కొడుగులు అంటపో. సరే నేను పోతాను. సరే బావ, తినడా. ఇగో అక్క అన్ని కూరగాయలు తెచ్చినవా? అన్ని తెచ్చిన, టమాటా వంకాయ. అవు గాని నువ్వు ఫోన్ తీసుకోలేదా రా? లెక్క మీ అమ్మ నాకు ఫోన్ చేసింది. అయ్యో నేను తీసుకోలేదు అక్క ఫోను. మరి నువ్వు ఫోన్ తీసుకోకపోతే నాకు ఇంట్లో ఇనవాడు కూడా ఇనవాళ్ళు. ఏడ పెట్టినావు? మెత్త కింద పెట్టినా. మెత్త కింద ఎందుకు పెట్టినావురా? రాత్రి పడుకునేటప్పుడు ఆడనే పెట్టినా, ఇంత మర్చిపోయినా అటే. అయ్యో పోయి మాట్లాడు, పో, నీతో మాట్లాడాలన్నది. ఏం ముచ్చటో ఏమో. ఇద్దేరా దానికి అంతే మర్చిపోయి కూర ఆకలి అవుతాను. అమ్మ ఇంకా రాలేదానే? ఇంకా రాలేదురా. అగో మళ్ళీ ఎందుకు వేసింది మా అమ్మ ఫోన్? హలో అమ్మా. తిన్నానే, తిన్నావా? బంగారం గురించా అడిగిన్నే. ఆయన నా మీదికి రేషన్ కత్తాండు. ఏమన్నా అంటే అక్కని అడగ అంటాండు. మొత్తం వాళ్ళ అక్క పెత్తన మీద నడుపుతాంది. అమ్మా ఆయన పిలుస్తాడని మళ్ళీ ఎత్తది. సరేనా? అత్తున్నా. ఆగో ఏంది గంటగా కొడతాను? అరే ఒకసారి చెప్తే తినవడదానే, ఎన్నిసార్లు పిలుచుకుంటావే? మా అమ్మతో మాట్లాడతానా. ఏమైతుంది ఇప్పుడు? మీ అమ్మకి ఏడ పని లేదు, ఊక ఫోన్ చేస్తుంది. ఏంటిదట? అదే మొన్న బంగారం ముచ్చట అడుగుమన్నాయి కదా, అడిగిన వాళ్ళు అడిగింది నన్ను. అరే నాకు ఒకటి అర్థం కాదు, ఎందుకే మీ అమ్మకు నా మన మీద? అరే బంగారం కొనుక్కోర్రి, రేట్లు పెరుగుతానే, చెప్పులు కొనుక్కోర్రి, బట్టలు కొనుక్కోర్రి, పైసలు దాచిపెట్టుకోర్రి, దిల్లు వేసుకోరు, దళ్ళు వేసుకోర్రి, అవన్నీ అవసరం అనే? మనకు తెలియదా? ఇంకా చిన్న పొరంలో అనుకుంటానా? నీ ఊక ఫోన్ చేసి ఇది చేయరు అది చేయరు అని చెప్తుంది. సపరేట్ మీ అమ్మ నచ్చి ఉండవానే ఇంటికాడ? అవో బాగా మాట్లాడతాను. దాని మీద రేషానికి రాకు నువ్వు ఊకే. మరి నీకు ఎందుకు ఫోన్ చేస్తాను? ఎందుకు ఇట్లా అవన్నీ చెప్తాను? అగో మా అమ్మేమన్నా నీకు ఫోన్ చేసి చెప్తాందా? నాకే కదా ఫోన్ చేసి చెప్పేది. తల్లన్నాక బిడ్డకి మంచి చేయడం అన్ని చెప్తది. చెప్తదే, చెప్పాలి కూడా. కానీ అది ఎట్లా చెప్పాలి? కాపురాలు నిలబెట్టేటట్టు చెప్పాలి. కానీ మీ అమ్మ ఎట్లా చెప్తాంది? కాపురాలు కూల్చేటట్టు చెప్తాంది. వీళ్ళేంది బాగానే నువ్వు పెట్టుకుంటారు. ఏమైంది అసలు? అరే గణేష్ అంటే ఏంది ఇప్పుడు? బిడ్డ కాపురం తల్లే కూల కొడుతుందా? మీ అమ్మాయి చేసాడు అని గట్లే కనబడతానే నాకు. అరే ఏమైందిరా గణేష్? ఏంది లొల్లి? ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? ఏం లేదక్క, నువ్వు ఇంతకో, తర్వాత చెప్తా. తర్వాత చెప్పేది ఏందిరా? పొదికి లొల్లి అయితే అడుగుతా అంటే మళ్ళీ తర్వాత చెప్తా అంటావు. అలేఖ్య ఏమైంది నువ్వని చెప్పు. ఏం లేదక్క, పొద్దుగల మా అమ్మ ఫోన్ చేసింది. ఫోన్ చేసి బంగారం ధర బాగా పెరుగుతుంది, చెప్పని తీసుకోర్రే అన్నారు. అయితే నేను మీ తమ్ముడిని అడిగిన, మా అక్కని అడిగి చెప్తా అన్నాడు. అటేమో ఆమె ఉర్రిస్తాంది నన్ను బాగా. ఈయనే ఉర్రిస్తాను, నేనేం చేయాలక్క? అరే గణేష్ ఆమె వచ్చి ఇప్పుడు బంగారం కొనుక్కుందాం అన్నప్పుడు నువ్వు కొంటే కొందాం లేకపోతే అద్దే అని ఏదో ఒకటి డైరెక్ట్ చెప్పాలి. అంతేగాని నేను మా అక్కని అడిగి చెప్తా అంటే ఇప్పుడు ఆమె మాటకు విలువ ఇయ్యలేదని ఆమె బాధపడదారా? అరే అట్లెట్లుంటది అక్క? మన ఇంట్లో ఏం జరగాలన్నా నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. దీనికి ఆయనతో తెలియదా? పెళ్ళి 5 సంవత్సరం అవుతుంది, ఇది మళ్ళీ వచ్చి కొత్తగా అడుగుతాయి నన్ను. అరే దానికి తెలియక కాదురా, కొన్ని విషయాలు ఆడపిల్ల తన భర్తతోనే చెప్పాలనుకుంటే తన భర్తతోనే మాట్లాడాలనుకుంటది. ఇది మీ ఇద్దరు జీవితానికి సంబంధించిన విషయం రా, మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అది ఏ ఉద్దేశంతో అట్లా ఆలోచించిందో. ఇప్పుడు బంగారం రేట్ తక్కువ ఉంది, రేపు భవిష్యత్తులో పిల్లలు పుడితే వాళ్ళకి ఏదైనా అక్కడికి వస్తుంది వచ్చిన ఆలోచనతోని నీ దగ్గర కాకపోతే నా దగ్గరికి వచ్చి నిర్ణయిస్తుందా? ఇది మీరిద్దరు తీసుకోవాల్సిన నిర్ణయం రా. ప్రతిదానికి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. నువ్వు అన్నది కూడా నిజమే అక్క, నేను కాదంటలేను. కానీ ఆలోచన వాళ్ళకి వచ్చింది, వీళ్ళ అమ్మకి వచ్చింది. వీళ్ళ అమ్మకి వచ్చిందంటే ఎంతో కొంత స్వార్థం ఉండే ఉంటది. అదే ఆలోచన నీకత్తే, అరే తమ్ముడు బంగారం రేటు పెరుగుతుందిరా, బంగారం కొనుకొచ్చుకోరా అంటే ఇప్పటికిప్పుడు పోయి కొనుకొచ్చుకుంటా. ఎందుకంటే నా గురించి నాకంటే ఎక్కువ నీకే తెలుసు కదా అక్క. అవో ఏదో స్వార్థం అని మాట్లాడతాను. మా అమ్మ ఇప్పుడు స్వార్థపరురాలా? అల్లుడిని ముంచలేక కనబడతాందా? అల్లుడు మునిగితే బిడ్డ కూడా మునిగినట్టు ఆమె తెలియదా? అరే నువ్వు ఆగు గణేష్. ఇంట్లో పరిస్థితుల గురించి, పిల్లల గురించి, బాధ్యతల గురించి భర్త కంటే ఎక్కువ భార్య ఆలోచిస్తుందిరా. తను అట్లనే ఆలోచించింది కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నట్టుంది. దీంట్లో పెద్ద గొడవ వేసుకోండి ఎందుకురా? పోయి బంగారం తీసుకొచ్చుకోపోరి పో. ఏంది బంగారం కొనా? నేను అస్సలకే కొనా.
ఎందుకంటే ఆ ఆలోచన వీళ్ళ అమ్మకి వచ్చింది. వీళ్ళ అమ్మకి వచ్చిందంటే మొత్తం స్వార్థమే ఉంటది. ఆ ఆలోచన నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడే నేను బంగారం కొంటా. అరే అట్లా కాదురా ఉండోడు. అవ్వా ఏం ఎండనేమో ఇంతగానం కొట్టి పాడైతాను. అరే గణేష్ ఎడిపోతానవరా? వీడేంది పిలిచినా కూడా పట్టించుకోకుండా గట్ల పోతాడు. ఏమైంది ఏమో ముఖం మార్చిండు. అలెక్య వాడేదో ఆవేశాన్ని అట్లా మాట్లాడిండు కానీ నేను వాడితో నచ్చ చెప్తలే గాని నువ్వు అన్నం తిననట్టున్నావు. పోయి అన్నం తినుకో. పో, మనసులో ఏం పెట్టుకోకు. అబ్బా నీకు ఇప్పుడు తీరింది అనే అమ్మ. పొద్దున అనగా వేను సిట్టి పైసలు కట్టేస్తానికి ఇప్పుడు అత్తే ఓ ఫోన్ కొంటావో మనం కొంటావో మళ్ళీ ఫోన్ చేద్దామంటే. అరే ఏమైంది రజని? వాడు పిలుస్తా అంటే కూడా అట్లా పట్టించుకోకుండా పోతాడు. ఏమైంది వానికి గట్ల పోతాడు మొహం అంతా మార్చుకొని? ఏ ఓపోతే ఏం చేస్తాడు? భార్య భర్తల మధ్యలో లొల్లి. ఇక ఆమెమో వాళ్ళ అమ్మ బంగారం కొనమన్నది కొనవు అని చెప్తే వాడేమో ఇది మీ అమ్మ నిర్ణయం, మీ అమ్మ నిర్ణయంలో ఖచ్చితంగా స్వార్థం ఉంటది, మా అక్క నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పేసి వాడు మాట అన్నాడు. ఇక ఆమె ఏది ఉన్నా మీ అక్క నిర్ణయమేనా, నువ్వు తీసుకోవా నేను తీసుకోదా అని చిన్నగా మాట అనుకున్నారు. ఇక ఆయన కోపంగా వెళ్ళిపోతాడు. అసలు దీనికి ఇవన్నీ ఎట్లా వస్తానే ఆలోచనలు? దానికి పెళ్ళప్పుడే చెప్పిను ఏదున్నా మా బిడ్డ ఆలోచించి చెప్తుంది, దాని నిర్ణయాల మీదనే మేము నడుతామని చెప్తే మళ్ళీ ఎందుకు ఇట్లా మారింది ఇది? ఇక అందరికి ఒక తీరుగానే ఉండాలంటే ఉంటదా అమ్మ? ఆమె కూడా అనిపిస్తుంది కదా ఒకసారి నా మాట ఇంటే బాగుండని. అన్ని కూడా మనం గట్టిగా పట్టుకొని భూతద్దంలో పెట్టి చూసుడు ఎందుకే? ఒకసారి దాని మాట ఇంటే పోయేదేనే. అదేమన్నా చెడు కొడుతుందా? బంగారం కొనుక్కుంటే భవిష్యత్తులో అక్కడికి వచ్చేదేమే. అన్నిటికీ అక్క నిర్ణయం అమ్మ నిర్ణయం అంటే ఇప్పుడు ఆమె మనసును వచ్చుకోదా? అట్టి తెలివి తక్కువ వేషాలు ఎత్తాడు. నువ్వు చిట్టి కట్టబోతున్నాని పొద్దుగాల వేయను. ఇప్పుడు నువ్వు వస్తే నీ ఫోన్ కొంటావో మనం కొంటావో ఏం చేయాలి? ఆ మీటింగ్ కొడతలేదు, ఆ పైసలు తీసుకుంటలేరు, అందుకే ఇంత పొద్దుపోయింది. కట్టినవా? కట్టిన్నే. అలక్య కొన్ని మంచినీళ్ళు పట్టుకొని రావే. అత్తమ్మా అత్త అన్న. మీ అమ్మ ఏమో ఫోన్ చేసిందట, ఎందుకే? అదే అత్తమ్మ బంగారం కోసం ఫోన్ చేసింది. బంగారం ఎప్పుడు కొనాలి, బట్టలు ఎప్పుడు కొనాలో మాకు తెలియదానే? మీ అమ్మ చెప్తేనే తెలుసుకుంటామా అన్ని? నీ పెళ్ళై సంవత్సరం అయింది, సంవత్సరం కాంచి మీ అవ్వ చెప్తేనే సంసారం చేస్తానమానే? మీ అవ్వే నేర్పిస్తాంది ఏంది ఇట్లా చేయి బిడ్డ సంసారం, అట్లా చేయి బిడ్డ సంసారం అని? మీ అవ్వ పెట్టానమేందే మధ్యలో? మీ అవ్వ నీకు చెప్తాని సరే, నువ్వు గణేష్ గారిని అంటాని సరే, వాడేమో మాకు ఇష్ట ప్రకారమే నడిపిస్తాను, వాడు దాన్ని అంటాని సరే. అందరు మంచిగా ముప్పైలు ఉన్న గండాన. ఏందత్తమ్మ గట్లంటున్నావు? మేము బంగారం కొనాలనుకోవడం తప్ప? బంగారం కొనాలనుకోవడం తప్పు కాదే, కానీ అయిన దానికి కాని దానికి చీటికి మాటికి మీ సంసారంలో ఏలు పెట్టడం తప్పు. ఇప్పటికి మీ అమ్మ నిర్ణయాలు ఏందే? మరి ఒక మాట అయినా మరి మా అత్తమ్మని అడుగుతా, మా అత్తమ్మ నిర్ణయం ఏందో అని చెప్పవానే? నువ్వు చెప్పకుండా మీ ఇష్టాలకు మీరే పోతారు, మీ నిర్ణయాలు మీరే తీసుకుంటారా? అందుకే ఈ విషయంలోనే వానికి బాధ అనిపిస్తుంది. నాకు కూడా అదే బాధ ఉంది. మరి మా అత్త ఉన్నది ఒక పెద్దది, మా ఇంట్లో ఉన్నది, నేను అడుగుతా అనేది ఏం లేదానే? నా ఇష్టం లేదు, అత్త దర్జా లేదు, అత్తతోటికి అవసరమే లేదు అనుకుంటాను ఏంది? అగో ఏందత్తమ్మ మీరు భలే మాట్లాడుతున్నారు అందరూ. అమ్మ అన్నప్పుడు బిడ్డకి సలహాలు ఇయ్యదా? అది చేయరు బిడ్డ, ఇది చేయరు బిడ్డ అని చెప్పి చెప్తుంది కదా. పెళ్ళి అయితే ఇడిచి పెడుతుంది అట్లనే. అది కాదే నేను చెప్పేది. నువ్వు అనేది నిజమే, నేను కాదంటలేను, కానీ అన్నిట్లలో ఏలు పెట్టొద్దు. ఏ తల్లి అయినా కన్న బిడ్డ మంచి చెడు ఆలోచిస్తుంది, అది నేను తప్పు పట్టను. కానీ ప్రతి విషయంలో మీ అమ్మే మంచి అన్నట్టు మమ్మల్ని నమ్మనట్టు మాట్లాడుతుంది. అదే నాకు బాధ అనిపిస్తుంది. మరి బంగారం కొనుక్కుంటాను నువ్వు వాడిని అడిగినావు, మరి ఒక మాట అత్తమ్మ మరి ఇట్లా చేయనా కొననా వద్దా ఏమంటారు అత్తమ్మ అని అడిగినవానే? నన్ను ఇప్పటిదాకా నా దగ్గరకు వచ్చి అంటే నేనంటే విలువ లేదు, ఏది చెప్పేది అనుకున్నావా? ఇప్పటికైనా ఒక్కసారైనా నేను అడిగేదాకా ముచ్చటేందో చెప్పినవానే? ఎందుకట్లా? నా ఇంట్లోనే ఉంటావు, నాకే విలువేవానే? అత్త అంటే నీకు అంత విలువ ఉన్నది. మిమ్మల్ని అడిగితే మీరు ఏమంటారు అత్తమ్మ? అక్కను అడుగుపో అంటారు. అదేదో నా మొగుడిని అడిగినా నేను, అదేమన్నా తప్ప? నా భర్త చెప్పడం తప్ప అంటాను. పెద్ద పెద్ద విషయాలు ఇంట్లో పెద్ద దిక్కు ఉన్నది, మరి వాళ్ళకి చెప్తా అనేది తెలియదానే? తప్పో ఒప్పో నీ ఆలోచనకే వదిలేస్తానా? ఎంతైనా పల్లవి నా బిడ్డ, ఈ ఇంటి ఆడబిడ్డ. దాని నిర్ణయాలతోనే అవసరం ఉంటది మేము మెదులుతో. దాని నిర్ణయాలలో తప్పు ఉన్నదని ఏమన్నా వెతికి మరి వంకలు చూడకు నువ్వు. అన్ని అర్థం చేసుకుని మెదులు బిడ్డ. కదా అత్తమ్మ, మీ బిడ్డ అంటే మీకు బాగా ఇష్టమాయే. ఆమె ఏమంటే అదే అంటారు, ఆమె మాటలకే విలువ ఇస్తారు మీరు. ఆమె పెత్తనమే నడుస్తుంది. అదే మరి మా అమ్మ నాకు మంచి లేపితే ఆమె తప్పైంది మీకు కదా. అంటే మీరు మీ బిడ్డను మంచి చూసుకుంటే ఏం కాదు, అదే మా అమ్మ నన్ను మంచి చూసుకుంటే అది తప్పు. మీకో న్యాయం మాకో న్యాయమా? అబ్బో బాగానే మాటలు నేర్చినవే, ఉండాల్సిందానివే. నేనేమో అనుకున్నా మంచిగానే చెప్తాను అన్ని. నాకు ఎక్కడి నుంచి ఎక్కడికి ముడి పెట్టినవే ముచ్చటను. అష్టమి నాడు పుట్టిన బిడ్డని దరిద్రం అని తెలిసి కూడా మీరు ఇంట్లో పెట్టుకున్నారు. నేను మంచిదాన్ని, మహాలక్ష్మిని, మా అమ్మ నన్ను మంచి చూసుకోదా?
ఏందే ఏ మాట్లాడతానవే నువ్వు? ఏంది ఎంత పెద్ద మాట అన్నవే నువ్వు నా బిడ్డను? ఆగమ్మాగు, నీ సంగతే చెప్తా. నా కొడుకు రాని అప్పుడు ఉంటది నీకు. పోతమ్మా పో, మీరే మంచిగా ఉంటారు, నేను ఎందుకంట. అవునే, ఎంతైనా బాగానే కాలు ఊపింది కదనే. అవును, అది బాత్రూమ్ లో జారి పడ్డదంటే ఏ పారి తాకిందో అనుకున్నా కానీ మొత్తం వెళ్ళి లేవకుండా అయింది పాప పెద్దమ్మ. ఎట్లయినా మరి మా అత్తమ్మకు బాగా కష్టమైన బాత్రూమ్ గీత్రూమ్ పోతే బాగా మంచిగానే కదనే, బాగా కష్టమైతే కానీ సౌజన్యకు. ఇక తప్పది, కష్టం అంటే ఏమైతుంది? ఇక మంచాలు ఉన్నప్పుడు ఇవన్నీ చూసుకోవాల్సిందే. అత్తకు సేవ చేసే అదృష్టం అందరికి రావన్నానయ్యా. అత్త అంటే కన్న తల్లితో సమానం, దానికి ఆ అదృష్టం వచ్చింది. నాకైతే ఏలంటే అదృష్టం లేదు. అట్లా తీయే. అరే వీళ్ళు సౌజన్యులు ఇంటికి పోయేస్తామని పోయిలు అటే పోయిలు కదా, ఈ గొత్తలేరు ఆ గొత్తలేరు. అగో వస్తాలు కదా. ఎట్లుంది సౌజన్య వాళ్ళ అత్తకు? పాపం బాగానే దెబ్బ తాకిందమ్మా. మంచాలనే కూర్చుండబెట్టిరు, కాలుకు మొత్తం పట్టి కట్టిరు, నడుచుడే లేదా. అయ్యో పాపం, ఇక కాలు గంత పెద్ద నొప్పి అయింది పట్టేసిల్లంటే పాపం ఇక మూత్రమైన దొడ్డికైనా ఎత్తిపోయి అలానే. ఎత్తిపోయాలమ్మా. ఇందాక ఆయన అదే అంటాడు, ఎత్తిపోయాలంటే ఏమైద్దమ్మా? ఎత్తిపోయడంలో తప్పేముంది? అంత మంచి సేవ చేసే అదృష్టం దానికి దొరికింది. నేను ఇవాళకి ఇక్కడ ఉండేదన్నా అమ్మ. నా అత్త మంచిదై మంచిగా నన్ను దగ్గర తీసుకుంటే మా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటా నేను ఉండకపోదునా? దాందే అదృష్టం తీయమ్మా, అత్తకు సేవ చేసే భాగ్యం కలిగింది. ఏం అదృష్టమే, నువ్వు ఇంట్లో ఉంటానో అని అనుకుంటాను. నేను బయటి నోర్ల కంటే మన ఇంట్లో నోర్లే ఓర్తలేవు కాదు బిడ్డ. ఇంట్లోనే అనరాని మాటలు అంటారు నిన్ను. నీకేం ఎరికి ఇంకా? ఏందే నన్ను ఇంట్లో ఏంది? ఏం మాట్లాడతాను? ఏదంటే నువ్వు ముక్కుసుడిగా చెప్పు. నేను చెప్పేది నిజమేనే బిడ్డ. నీకేమేరక మనసులో లోతు ఎన్ని మాటలు అంటారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తిత్తాలు ముచ్చట్లు, లోతు లోతు ముచ్చట్లు, లోతు లోతు మాటలు అంటారు. వినలేకపోయినా వాడు రాని వాడు వచ్చినాకనైతే ఉంటది ఇవాళ. ఏమైందే? మరి ఏం ముచ్చట మొత్తం చెప్పు. ఏదన్నా ఉంటే డైరెక్ట్ చెప్పకుండా ఏమో లోతు ముచ్చట్లట, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లని. నువ్వు అటు పోగానే అలెక్కిని మందలిచ్చిందే. మందలిచ్చి అసలు ఏమైందే, పొద్దుగాలేమో బంగారం గురించి లొల్లైందట కదా, ఏంటిదే అని అడిగిన పుసుకున్నా. గంతే, ఇక గదే పాపం అయింది. మా అమ్మ ఫోన్ చేసుడు తప్ప, బిడ్డ గురించి మంచి చెడు చెప్పుడు తప్ప. అట్లా అనుకుంటే నీ బిడ్డ దరిద్రం అష్టం నాడు పుట్టింది. ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు. నేను మంచి రోజు నాడు పుట్టిన నేను మహాలక్ష్మి లక్ష్మి కలరాన్ని ఎన్నో మాటలు అనేది. ఏం చెప్పని కాదు, ఒకటా రెండా? ఏందమ్మా నువ్వు అనేది? అసలు అలెక్కి ఎప్పుడు నాతో అట్లా మాట్లాడింది లేదు. అది ఏ రోజు కూడా నా మొహం పట్టుకొని కూడా చిరాకు పడుకుంటూ మాట్లాడింది లేదు. గింత మాట అదెందుకంటదమ్మా? అది అనేది కాదు. అంటేదే ఎందుకు చెప్పాలా? మనం ఇక్కడ ఉండడం మనది పద్ధతి కాదు కన్నా, మన పరిస్థితి మంచిగా లేక ఇక్కడ ఉండు అవుతుంది. నీకు ఎన్నోసార్లు చెప్పిన బయట కిరా తీసుకుని ఉందామే అంటే మా అమ్మ ఒకతే ఉన్నది, మా అమ్మ దగ్గర ఉందామని నువ్వు అన్నావు. ఎట్లయినా ఆమిల్లేనే మనం బయట వాళ్ళం, గుర్తుంచుకో. మనం బయట పోయి ఉందాం, ఇప్పటికైనా ఏం ముంచుకోపోలేదు. నువ్వు ఆగు. అసలు ఎప్పుడు కూడా మా మరదలు నా దగ్గర అట్లా మాట్లాడింది లేదు. నేను ఏది చెప్పినా కూడా నవ్వుకుంటూనే మాట్లాడుకుంటుండేది తప్ప ఆమె ముఖంలో ఏ రోజు కూడా నా మీద ఏదో ఒక బాగా కోపం పెట్టుకొని ఉన్నట్టయితే అనిపించలే. అసలు అట్లా అనేది కాదు. దొరికిందే సందని చెప్పి బయట పోయి ఉందామని నువ్వు మాట్లాడకు. దీనికైనా తొందరపడతాడు. ఇప్పుడు ఏం చేస్తావే? ఇప్పుడు నువ్వు లేనప్పుడు సాటుపో పెట్టుకో అంటుంది. రేపు మాప మీ తమ్ముతో లేనప్పుడు వచ్చి డైరెక్ట్ ముఖం పడుకుని అంటది వెళ్ళిపోమని. అప్పుడు ఏడబెట్టుకుంటావు ముఖం. అందుకే ఇప్పుడు మనం వెళ్ళిపోదాంపా. వరకు నువ్వు అంటే వెళ్ళిపోదాంపా నాకు అంత పిచ్చి లేపక నువ్వు సక్కచలే. సరే నీ ఇష్టం, ఏమైనా చేసుకో. నువ్వు అల్లుని మాటలు మనసులో పెట్టుకోకు బిడ్డ. రా ఇంట్లో పోదాం రా. నేను వస్తున్నా కానీ పో అమ్మా. రావే అమ్మ పో కాసేపు. రాగానే ఊకేనన్నే చెప్పిన ఈ సుప్రభాతం. అల్లుడు అన్నం తింటురా, అన్నం వేసి పెట్టినా వచ్చి బయట కూర్చున్నావు ఎందుకు? దాన్ని రమ్మంటేనో అది అట్లనే మొహం మార్చుకొని అలిగి కూర్చున్నది. రాళ్ళుడు అర్థం ఇప్పుడు ఏంది అల్లుడు? ఎందుకు అయిన వాడికి కాని వాడికి బాగా ఆలోచించుడు. అతను బయటకు వచ్చడానికి ఏమైతుందట ఇప్పుడు దానికి? గట్లా మాట్లాడతాను ఏంది అల్లుడు? ఇప్పుడు ఏదో సమయం సందర్భం వచ్చింది కదా అని అదే మాట పట్టుకొని రాపోదాం అంటే ఎట్లుంటది చెప్పు? అది ఎంత బాధపడుతుందో నీకు తెలియదా, నాకు తెలియదా? మీ అమ్మే అనేది దాని ముఖం మీదనే
అష్టన్నాడు పుట్టింది, అది దరిద్రం, నా ఇంట్లో ఉండొద్దు, అసలే వద్దంటే వద్దంటేనే కదా తీసుకొచ్చుకొని నా దగ్గర పెట్టుకున్నాను, నా ఇంట్లో ఉంటారు, మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటా అండి. ఇప్పుడు సడన్ గా ఏదో నా కోడలు ఒక మాట అన్నదని చెప్పాక నువ్వు బయటికి తీసుకొని పోతే ఎట్లుండో చెప్పు. అటు అత్తకు దూరమే, ఇటు అమ్మకు దూరమే, అది ఎంత బాధపడాలో చెప్పు. ఎందుకు అల్లుడు ఒక మాట ఆలోచించరాదు నువ్వే? మీరు అన్నారు రైతే అత్తమ్మ, ఆ తప్పు మా అమ్మ అన్నది కాబట్టి, ఆ మాటలు అన్నది కాబట్టి నేను సప్పుడు ఇక్కడ ఉంటున్నా. లేకపోతే నేను దాన్ని తీసుకుపోయి మహారాజు లెక్క చూసుకోపోనా. అందుకే చెప్తున్నాం బయట ఉందాం పాయే, వీళ్ళకు కూడా విలువ తెలుస్తుంది, అటు వాళ్ళకు కూడా విలువ తెలుస్తుంది, బయట ఉందాం పా అని దానికి 100 సార్లు చెప్పిన, అది నా మాటనే వింటలేదు. నా కోడలు కూడా అనే రకం కాదు కదా అల్లుడు, నీకు తెలుసు. ఏదో మాట మీద మాట వచ్చి అది నోరు జారింది. వాళ్ళిద్దరు అయితే మొదటి నుంచి మంచిగానే ఉంటారు కదా. లేదత్తమ్మా ఇప్పుడు నీతో సాటు కన్నది డైరెక్ట్ రేపు దాని ముఖం పట్టుకోడు అంటే అది తట్టుకుంటదా, అది ఎంత బాధపడుతుంది. అట్లా ఎందుకంటది అది, నేను అనేది కూకుంటానా? అనదా కుక్కు ఉంటారు మీరు అంటారు, అన్నకి ఏం చేస్తారు అత్తమ్మా, ఏం చేయలేరు కదా. గది అన్నది అది బాగా బాగా బాధపడతాను భయానికే, దాంతో నేను ఏం అంటలేను. అట్లా కాదు అల్లుడు, అట్లా అది అత్తింట్లో నన్ను ఉండాలి ఉంటే, లేకపోతే పుట్టింట్లో నన్ను ఉండాలి. 2 ఇళ్ళు లేనట్టు అది పోయి వేరే కాడ కిరాయి ఉండి పలానోళ్ళ ఇంట్లో పరాయోళ్ళ ఇంట్లో ఉండు నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. మీ అమ్మను ఒప్పించి అటన్న తీసుకుపో నీ ఇంటికే, లేదంటే అప్పటిదాకా ఇక్కడే ఉండండి. అదే ఆలోచిస్తున్నా అత్తమ్మా. కానీ ముందైతే బుక్కడంత బోధింటూ రాయ్యా. కిందికి గిడ కూస్తుంది. అక్క అక్క ఏమైంది గిడ కూర్చున్నావు? ఏం లేదురా, ఇంటినే కూర్చున్నా. ఏం లేదంటే అలానే చెప్పుకుంటా మళ్ళీ ఏం లేదంటే ఏంది, ఏమైంది చెప్పు. ఏం లేదురా, నువ్వు పోయి వచ్చినావు, అన్నం గిట్ల తినలేపో తినిపో. నీ మా తింటా గాని అలకే గిట్ల ఏమన్నా అన్నదా? అలెక్కా అరే ఇప్పుడు దాని వెళ్తున్నావురా? కాదే, నిన్న బంగారం కోసం ఇట్లా లొల్లి చేసింది కదా, మళ్ళీ ఏమన్నా అన్నదా అని దాన్ని వెళ్తున్నా. అలెక్క ఇటు రాయే. అత్త అన్న. అబ్బో వీళ్ళ కప్పకపోట కూర్చున్నాడు కదా, ఏం లొల్లి చేస్తాడో ఏమో. ఏంది గందగనం మొత్తుకుంటాను? ఏంది మాకనేమన్నా అన్నావా? నీకు పిసగిట్ల ఏమన్నా లేచిందా? నేనెందుకంట మీ అక్కని, మేము మంచినే ఉన్నాం. అరే గది నన్ను ఎందుకంటదిరా, నువ్వెందుకు దాన్ని అనుమానిస్తున్నావు? ఇక అక్క నిన్న అయితే ఇంట్లో ఇవ్వలేమన్నారే, అంటే గింటే గిదే అనాలి. దీనికి ఈ మధ్య తెలివి ఎక్కువైపోతుంది. ఏమన్నా అన్నవానే మా అక్కను చక్కగా చెప్పు. నేనేం అనలేదు. అరే ఏమన్నది గట్ల ఎందుకుంటది మా అక్క? అగ్గో నాకేమెరక మీ అక్కట్లు ఎందుకున్నదో. మన ఇంట్లో మా అక్క నా ఇంట్లో ఇవ్వలేరే, అంటే గింటే నువ్వే అనాలి. నువ్వు ఆగక్క చక్కగా చెప్పు, మా అక్కను ఏమన్నావే? నేను చెప్తారా అది ఏమన్నదో. ఏందమ్మా ఏమైంది? నీ పెళ్ళానికి ఈ మధ్య నోరు బాగా పెరిగిందిరా. ఆడబిడ్డను కూడా చూడకుండా ఎటు పడితే అంటే మాటలు అంటాంది. 1 2 అబ్బో 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 ఎన్ని మాటలు అన్నది అనుకుంటాను. నా బిడ్డను అదేమన్నదో తెలుసారా? అట్టనాడు పుట్టింది అష్ట దరిద్రం, ఆ దరిద్రాన్ని తీసుకొచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకున్నావు. ఇట్లనా అట్లనా అని వామ్మో 1 2 ఆనరా అని మాటలు అన్నది రాది. అది అష్టనాడు పుట్టుడు దాన్ని తప్పారా? ఎందుకు రాదు అట్లా మాట్లాడుతుంది? ఎటు పడతాట అనొద్దే, ఆడబిడ్డ కాదు అంటే కూడా అది ఇంటలేదురా. నన్ను కూడా తీసి పడేసి మాట్లాడింది. గింత కూడా విలువిత్తలేదురా నాకు నా బిడ్డకు. ఇంకా నీ పెళ్ళమేమో లచ్చింక కలదట, మంచి రోజు నాడు పుట్టిందట. మరి ఆమె మన ఇంటికి వచ్చి 1 ఏడాది అయింది. మరి ఏం కలిసి వచ్చిందిరా మనకు? ఏం లచ్చిందే వచ్చింది? అడుగు బిడ్డ అడుగు, జర అడుగు. అలెక్కా మాకన అవన్నీ మాటలు అన్నావానే? నిన్నేనా అడిగేది? మాకన అవన్నీ మాటలు అన్నావా? అవును అన్నా. ఆమె మన ప్రధానమంత్రి అనుకుంటారా? మొత్తం ఆమె మాటనే సాగుతాంది. నేను ఇంటికి కోడల్ని, నా మాట సాగాలి. ఎవరితో ఇంట్లో పెట్టుకొని బాగానే వేస్తారు మీరిద్దరు. ఏం మాట్లాడతానే? మా అక్కను పట్టుకోండి ఎవరికి జీవితం అనుకుంటా మాట్లాడతానే? మర్యాదగా మాట్లాడు. అయినా మా అక్క ఎప్పుడు కొడితే నీకేందే? మా అక్క మా ఇంట్లో ఉన్న రోజులు మా అక్క పెత్తనమే నడవాలి. మా అక్క చెప్పిందే వినాలి. నీకు ఇనబుద్ధి అయితే ఇను, లేదంటే మీ ఇంటికి నువ్వు. అంతేగాని మీ అక్క అష్టమి నాడు పుట్టింది అష్టదరిద్రాలు అనుకుంటా అన్నావు అనుకో, నాలుగే కోస్తా. అరే అసలు ఇక పిచ్చా, ఎందుకు అట్లా ఎత్తున్నా చెప్పు? నా వల్ల మీరిద్దరు గొడవలు పెట్టుకున్నాడు ఏందిరా? ఏం చెప్తున్నావు అర్థమవుతుందా? ఆమె బంగారం కొనేటప్పుడు నువ్వు వద్దన్నావని ఆమెకి ఇదంతా బాధ అనిపించింది. చూడాలెక్క నీకు కావాల్సింది ఏంది? మా తమ్ముడిని మాటినుడు అంతే కదా.
వాడు నీ మాట వింటలేడు, నా మాట వింటున్నాను. నువ్వు నా మీద కోపం పెట్టుకోకు. అర్థమవుతుందా? ఇది మీ భార్య భర్తల విషయం. మంచిగా చెప్తున్నా తమ్మి, ఈ అలర్ట్ నుంచి మీ ఇద్దరికి సంబంధించిన ఏ విషయమైనా మీ ఇద్దరి నిర్ణయం తీసుకోరు తప్ప నేనేదో మాట్లాడాలి, నేనే ఆలోచించాలని నా మీద పెట్టి తనను నా మీద నన్ను తిట్టేటట్టు చెయ్యకురా. అర్థమవుతుందా? అమ్మ, ఊరంతా నన్ను నష్టజతకురాలు అంటారు. మా అత్త కూడా నా వల్ల దరిద్రం అష్టం నాడు పుట్టిందని, దీని మనసు నొచ్చుకోవద్దని అన్ని పనులకు మీరు నన్ను ముందుండి పెట్టేది నాకెందుకు అర్థమైంది. అన్ని పనుల్ని ముందుండి చేస్తే దీని మనసులో ఫీల్ కలగద్దు అనే కదా మీరు చేసేది. ఇప్పుడు మీరు ఇట్లా చేయడం వల్ల చూసినావా తను ఎంత బాధపడుతుందో. నాకు తెలియకుండానే నేను దానికి శత్రువుని అయిపోతున్నా. అరే తమ్మి, ఏదన్నుంటే మీద మీరు చూసుకోండిరా, నన్నట్టుగా బాధ పెట్టకూర్రి. నేను నష్ట చదువుకురాలి కాదు. అక్క అక్క ఛీ! హలో సార్, నమస్తే సార్. సారా బర్రీ నాకు అది గుడ్ల మేక వస్తుంది బయటికి, దాన్ని ఏం చేయమంటారు సార్? ఆహా, రేపు వచ్చి 2 కుట్లు ఎత్తారా సార్? మరి సరే సార్, తొందరగా సార్. దాన్ని 24 గంటలు చూసుకోవాలంటే కళ్ళు 2 చూసుకోవాలంటే లేబర్ కూడా బాగా ఇబ్బంది అవుతుంది సార్. సరే సార్, ఓకే సార్, మంచిది సార్. ఏమైంది అటు ఇటు బాగా తిరుగుతున్నావు? ఏం లేదయ్యా, మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి పోయి ఎక్కడైనా కిరాయి ఉందామా? నీకు ఇప్పుడు అర్థమైందా? బా, ఇప్పుడా అప్పుడా కాదు, ఏనన్నా ఇల్లు కిరాయి చూడు, పోయి ఉందాం. చెల్లగితే ఏమన్నా అన్నగా? నీకు అవన్నీ నేను తర్వాత చెప్తా, ముందుగానైతే ఇల్లు చూడు. సరేనే, చూద్దాం. ఇప్పటికిప్పుడు ఇల్లు కావాలంటే ఎట్లనే, ఒక వారం 10 రోజులు ఆగు, సరేనా? ఇన్ని రోజులు నాకు మా అమ్మగారి ఇంట్లో ఉంటున్నా అంటే ఒక ధైర్యం ఉండేదయ్యా. అటు అత్తగారింట్లో ఉండక, ఇటు అమ్మగారింట్లో ఉండక పిచ్చిలేసిపోతును ఏమో అన్న ఒక భయానికి ఇన్ని రోజులు నేను ఇక్కడే ఉన్నా. కానీ నేను ఉండడం వల్ల ఇంట్లో ఇంతమందికి ఇబ్బంది అవుతుందని తెలిసినాక కూడా ఇంకా ఉండు అస్సలు కరెక్ట్ కాదయ్యా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఏదేమైనా సరే నువ్వు ఒక మంచి ఇల్లు చూడు, మనం తొందరగా ఇంట్లోకి వెళ్ళి పోదాం. మంచి ఇల్లో చెడ్డిల్లో ఏ ఇల్లు అయినా సరే ఏదో ఒక నీడు ఉంటే సరిపోతుంది. కొంచెం తొందర చూడయ్యా. అలా అమ్మా, ఈరోజు మీ వాళ్ళు నన్ను కొట్టిండే, ఇంకెందుకు వాళ్ళ అక్క వల్ల. అలెక్య, అమ్మ నేను మళ్ళీ ఎత్తాగి. ఏమైందక్క, మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఇంకేం లోలే కొట్టిస్తావు? అయ్యో అలెక్య, నేను మీ మధ్య లొల్లి కొట్టియడానికి రాలేదు. అసలు తమ్ముడు నేను కొడతాడని కూడా నేను అనుకోలేదు. ఇన్ని రోజులు నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు ఎంత ఇబ్బంది అవుతుందని నేను అస్సలు తెలుసుకోలేదు. నువ్వు మాట్లాడుతుంటే నాతో మంచిగా ఉంది కదా, నేను కూడా తనతో మంచిగా నడుచుకుంటున్నా అనుకున్నా. కానీ ఈ ఇంట్లో పెత్తనాలు నేను చెప్తున్నాను నువ్వు మనసులో పెట్టుకొని తమ్ముడితోనంత గొడవ పెట్టుకొని మీ ఇద్దరు కొట్లాడుకునే పరిస్థితికి వస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఇదంతా నా దురదృష్టం లెక్క, నీ తప్పేం లేదు. ఇది నీ ఇల్లు. అవును, నువ్వు అన్నట్టు నేను పరాయిదాన్ని. నాకు అత్తున్నది, మా ఉన్నాడు. ఒక్కరోజు కూడా నన్ను కూడలు లెక్క చూసుకున్నది లేదు. నాకు మాత్రం ఉండదా అత్తతోని మామతోని ఇంట్లో సంబరంగా ఉండాలని? కానీ నేనేం చేయాలి? నేను పుట్టిందే అష్టంలోనట, అష్టంలో పుట్టిందని జస్ట్ అని చెప్పి మంది మాటలు పెట్టుకొని మూఢనమ్మకాలతోని మా అత్తలను కనీసం ఇంట్లో కూడా రానిత్తలేదు. మా అత్తతోని నేను ఉండాలి, అత్తకు సేవలు చేయాలి, ఇంట్లో ప్రతి పండుగకు అత్తగారి ఇంట్లో జరుపుకోవాలని ఏ ఆడపిల్లకైతే ఉండదు. నేనేం చేయాలి? నేను ఇక్కడ ఉండడం వల్ల మీ అత్త కూడా లొల్లులు అవుతున్నాయంటే నేను అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. నా అత్తతో నేను ఉండే వాలన పాలన కష్టాన్ని సుఖాన్ని చూసుకుంటూ నా ఇంట్లో నేను గర్వంగా బతకాలని ఉండే. కానీ నాకు అదృష్టం లేదు. నేనేం చేయాలి? నా వల్ల నీ జీవితం ఖరాబ్ అవుతుందంటే నేనే మీకు దూరంగా వెళ్ళిపోతా. నేనేదో పెత్తనం చేయాలని చూస్తలేను. నేను అట్లాంటి దాన్ని కాదని ప్రూవ్ చేయడానికి మా తమ్ముడు మా అమ్మ నా మీద కాస్త పెత్తనం ఎత్తురు తప్ప నేను నిజంగా నిన్ను తిట్టాలనో నీకే హక్కు లేదనో నేను చూచడానికి మాట్లాడలేదు. నేను ఉండలేనట్లా. నాకు తెలియకుండానే నిన్నేమన్నా ఇబ్బంది పెడితే నన్ను క్షమించు. అంతేగాని నువ్వు నన్ను తప్పుగా అనుకొని మా తమ్ముడితోని గొడవపడి మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. నన్ను క్షమించలేక. చాలు నీ ఏడ్చుడు. ఇప్పుడు నువ్వు ఏడ్చినావని మీ తమ్ముని తెలిసింది అనుకో, ఏదో వేసింది ఇది అని చెప్పి నా మీద ఒరుతాడు.
నీకు సంబరమే కదా మేము విడిపోడు. అయ్యో లెక్క మీరు విడిపోవాలని నేనెందుకు చెప్తా? అసలు నేనెందుకు తమ్మునికి నీ వల్ల ఏడ్చినా అని చెప్తా. ఇప్పుడు పెళ్ళై సంవత్సరం అవుతుంది, ఏ ఒక్క రోజైనా నేను ఇబ్బంది పెట్టినా? పెట్టినావక్క, పెట్టినావు. కానీ నేను బయట చెప్పుకోలేను తెలుసా. నేను నిన్ను ఇబ్బంది పెట్టినా? పెట్టినావు. అవునక్క, మస్తు ఇబ్బందులు పడ్డా నీ వల్ల. కానీ నేను బయట చెప్పుకోలేను తెలుసా. అక్క ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక్క ఇంట్లో ఆడబిడ్డ కోడలు ఉంటే మస్తు లొల్లులు అవుతాయి. ఇప్పుడు ఈ ఇంట్లో నేనని ఉండాలి, నువ్వని ఉండాలి. అలెక్య, నువ్వు వెళ్ళుడు పద్ధతి కాదే. అది నీ ఇల్లు, నీ ఇంట్లో నువ్వు ఉండుడే పద్ధతి. నేనే పరాయిదాన్ని, నేనే వెళ్ళిపోవాలి. అవును, ఒక్కింట్లో ఇద్దరుండు అస్సలు కరెక్ట్ కాదు. హలో, సుశీల, మంచిగానే ఉన్నానే. నువ్వు మంచిగా ఉన్నావా? ఏంది మనవడు పుట్టిండా? అబ్బా, ఎంత మంచి వార్త చెప్పినావే. అయినా నేను ముందుగానే చెప్పిన కాదనే, నీకు ఖచ్చితంగా మనవడే వస్తాడే అని చెప్పిన. నా మాట నిజమైంది, చూసినావా? తల్లి బిడ్డ మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారా? ఇక మాదానే ఏం చెప్తే మన చేతిలో ఏమున్నది, దేవుడు ఇచ్చినప్పుడే. సరేనే మరి, ఉంటాను ఇక. ఏమైనా కనీసం ఫోన్లో ఎవరితో మాట్లాడతాను అత్తమ్మ అని కూడా అడుగుతలేవు. ఎందుకు తీ అత్తమ్మ అడుగుడు? ఇప్పుడు నేను అడిగితే మీరు ఏమంటారు? మా వాళ్ళకి మనవాడు పుట్టిండు, మరి నీకెప్పుడు పుడతారే అని చెప్పి నన్ను తెప్పి ఓడుస్తారు. ఇక అందుకే తిట్టించుకోండి ఎందుకు అని చెప్పి అడగలేను. ఈ తెలివికేం తక్కువ లేదు మరి. అయినా నువ్వు అడిగినా అడగకపోయినా షర్తుకైనా అడుగుతానా. మరి నువ్వెప్పుడు ఇస్తావే ఇంతకి మనవన్ని? నా కొడుకుతోటి పెళ్లిళ్ళు అయిన వాళ్ళందరికీ మనవలు మనవరాళ్ళు వచ్చిళ్ళు. పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఏం చెప్తలేవే, ఏది లేకపోయే. ఎట్లయినా ఇట్లయితే మరి? ఇంతకు ముందు మీరే అన్నారు కదా అత్తమ్మ ఫోన్లా, మనం అనుకుంటే అవుతారా పిల్లలు, దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు అని చెప్పి అన్నారు కదా. మేము కూడా అందుకే ఎదురు ఇస్తున్నాం. అవునే, దేవుడి మీద నమ్మకమే. అట్లా అని చెప్పి మన ప్రయత్నం మనం చేయకుండా ఉంటామానే? ఇంకా దావకన్నా పోయి చూయించుకోరాదండి. మేము పోతలేదా అత్తమ్మ? నెల నెలకు పోయినా బట్టే. అబ్బో, నెలకోసారి కాదే, మధ్యలో 10 రోజులకు కొన్నాడు, 15 రోజులకు కొన్నాడు, పోయి రాండి. అత్తమ్మ ఆయనకు వీలే ఉంటుంది, ఆయన వీలున్నప్పుడు పోతున్నాం కదా మేము. అన్నిటికీ సమాధానాలు ఉంటాయా నీ దగ్గర? నీతో మాట్లాడి వేస్ట్. నా కొడుకు రాని వాంతోనే మాట్లాడతా. పల్లవి, నేను ఆ బియ్యం కడతా, కూరగాయలు కోసితూ రావే. నేను కూరగాయలు కోసులేండి, అది లేదా మరదన్? అది ఉండి ఇప్పుడే తానానికి పోయింది. నాకు బయట కొంచెం పని ఉందమ్మా, నేను ఇప్పుడు కోసుకుంటూ ఉండలేను. బయట ఏం పనే? ఎటు పోవాలి? ఏం లేదమ్మా, ఈయన ఎప్పటి నుంచో ఇంట్లోకి వెళ్ళి పోయి ఎక్కడైనా కిరాయి నుండి బతుకుదామంటే అసలు ఆయన మాట అప్పుడు పట్టించుకోలేదు. వద్దు అని చెప్పి నేనే ఆపుకుంటూ వచ్చిన. ఇప్పుడు ఎందుకో నాకు ఆయన మాటకు విలువిద్దాం అనిపిస్తుంది. సరే అని చెప్పి ఆయనతో మాట్లాడినా, పోయి అలా ఇల్లు చూసేద్దామని. ఎన్ని రోజులని ఇక్కడ ఉంటాను చెప్పు? ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా బయటికి పోయి బతకాల్సిందే కదా. అందుకే బయట ఇల్లు వెతుకుదామని పోదామని రెడీ అవుతున్నా. ఏందే, ఒక్క మాట అయినా మాతో చెప్పకుండా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? ఒకవేళ నీ మర్దలు నిన్నేమైనా అంటే అది మాతో చెప్పి విసారించుకోవాలి. దాన్ని ఓ మాట మేము అడుగుతాం కదా. ఏది చెప్పకుండా అదన్న మాట పట్టుకొని బయటికి పోతా అంటాను ఎందుకే? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అమ్మా? అదేదో అంటే అలిగిపోవడానికి ఏమన్నా చిన్న పిల్లనా? చెప్తున్నా కదా, ఒక దిక్కు నా భర్త నిర్ణయం తీసుకుంటున్నామ్మా, ఆయన మాటకు విలువిద్దాం అనుకుంటున్నా. ఎన్ని రోజులని ఇక్కడ ఉంటాం చెప్పే? ఏదో ఒక రోజు బయటకు పోయి బతకాల్సిందే కదా. వాళ్ళేమో అన్నారు, వీళ్ళేమో అన్నారు అని చెప్పేసి అనుకుంటున్నానికి నేనేం చిన్న పిల్లని కాదు. ఎన్ని రోజులని ఉంటా? నా దాన్ని చూసుకోవాల్సిందే కదా. నేను రాంగ్ అట్లనే నా బిడ్డను కలవాలి. అది 2 రోజుల నుంచి అమ్మ అమ్మ అని ఫోన్ చేస్తుంది, దానికి చూడబుద్ధి అవుతుందట. వీలైతే తీసుకునే అత్త, నాకు పని ఉంది, నేను పోతున్నమ్మా. ఇది గట్టిగానే నిర్ణయించుకుంది ఇంట్లోకి వెళ్ళిపోయి బతకాలని. హలో బావా, ఏడున్నావు? ఏందో చెప్పు. ఈ పొలం కన్నా ఉన్నా. అవునా, సరే నువ్వు జల్ది ఇంటికి రా. ఇంటికి రావన్నా? ఇలా వీలైతట్లేదు. ఇగో కైకిలు వచ్చారు, మందు చల్లుతారు. మళ్ళీ ఇటు ఉండకపోతే వాళ్ళు మరోసారికి చల్లలే అనుకో, పొలం అంతా ఖరాబ్ అయ్యేది. ఈయన ఉంటా, వీళ్ళు ఒక్కరోజు నువ్వే సర్ది పట్టుకురా. అగో ఇదేందుకు కొత్తగా? రోజు నువ్వే వస్తావు కదా ఇంటికి తినడానికి. ఈ అత్తగాని మరి కైకిలో ఇచ్చిపెట్టి రావాలి. వాళ్ళు మనసరిగా చల్లకుంటే మళ్ళీ మనకే కదా ప్రాబ్లం. ఈయన ఉండాలి, చూసుకోవాలి. వీళ్ళు ఒక్కరోజు రాలేవు, ఏమైతుంది? సరే తీ అత్తన్న. ఉన్నారా?
నీతో మాట్లాడాలి, ఆడనే ఉండు మరి. ఏంది మాట్లాడన్నా ఆ, మళ్ళీ పెద్ద పెడుతుంది కదా. సరే ఉంటాయి కదా. సరే ఏం పెంట పెట్టగానే అత్తున్నావు. ఏందే బిడ్డ ఇల్లు చూసుకుంటాను అని చెప్పి గింత ఎర్రటెండలో పోయి ఇల్లు కొత్తలేరు ఆగొత్తలేరు. ఓ ఆలు మొగలు ఒకటే తిరుగుతాలా ఇక ఇల్లు కావాలని. సాయంత్రం పోదురు కానీ చెప్పను రాండి. ఓ అమ్మ ఏడిపోతానే బుర్ర మనిషిని ఇక్కడ ఉన్న చెప్పకుండా చేయకుండా ఏమో అట్లు ఉరుకుతానవేందే. అట్లా మా బావకి సర్ది తీసుకొని పోతున్నా. అగో ఇదేం విచిత్రమే, ఏమన్నా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నదా పొలం? వాడే పగటిపుట్టు వచ్చి ఇంత తినిపోయేది ఏమో కొత్తగా నువ్వు సర్ది పట్టుకొని పోతాను. ఓహో అర్థమైందిలే నాకు. ఇంతసేపు నిన్ను అడిగినావు కదా మాటలన్నీ, నా కొడుకు రాని అని అన్న కదా. ఎక్కడ వాడిని అడిగి కడుగుతున్నానని ముందే పోయి వానికి అన్ని నింపుదామని పోతాను. నేను కూడా ఫోన్ చేసి రమ్మన్నా అత్తమ్మ తినడానికి. కానీ బావేమన్నాడంటే ఈ రోజు కూలోళ్ళు వచ్చిర్రే మందు కొట్టడానికి, నేను లేకపోతే మళ్ళీ చక్కగా పని చేయరు, అందుకే నేను రాను, నువ్వు రా అని చెప్పిండు. అందుకే సర్ది పట్టుకొని పోతున్నా అత్తమ్మ. వాడే పట్టుకొని రమ్మన్నాడో లేక నీ ఉపాయం కొద్దే పట్టుకొని పోతానవో. అయినా వాడు ఇప్పుడు కాకపోతే సాయంత్రం రాడా, సాయంత్రం కాకపోతే రాత్రికి రాడా? వాడు వచ్చినప్పుడే మాట్లాడతా. సరే పో, నువ్వు వాడికి ఆకలి అవుతాను కావచ్చు. సరే అత్తమ్మ పోయేత్తా. నా బిడ్డ ఈ ఎర్రటెండల ఎన్ని ఇళ్ళు తిరుగుతుందో ఎన్ని వాడలు తిరుగుతుందో. హలో ఏమైందే, ఇంకా దొరుకుతలేవా మీకు ఇండ్లు? ఈ ఎండలు ఏం తిరుగుతారు, తర్వాత చూసుకుంటామే రాండి. ఏంది పొద్దుంచి తిరుగుతున్నా, ఒక్క ఇల్లు కూడా దొరుకుతలేదు. ఏంది ఈ పల్లెటూర్లలో కిరాయిలకి ఇస్తారా ఎవరన్నా ఇల్లు? ఎవరు మందం వాళ్ళు కట్టుకుంటారు, సపడే కూకుంటారు. ఇదేమన్నా సిటీయా రెంట్లకి ఇవ్వడానికి? మీ ఇంటికి పోతేనేమో మీ మడతో వెళ్ళి కత్తది, బయట తిరుగుతామేమో. సాయంత్రం మనం తిరుగుతాం ఇంటి కోసం. అబ్బా సాయంత్రం అయితే తిరుగుతాం, ఇప్పుడు నాతో కానీ కదయ్యా. ఏంటో చూడు నెత్తి మీదకి వచ్చింది, మాడ మండుతుంది నాకు. మా అమ్మ కూడా ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ఇక సాయంత్రం గిట్ల ఎత్తుకుదాంపా. సరే ఆకలి అవుతుంది పా. ఉన్న ఇల్లు ఉన్నదని ఎవరు కిరాయికి ఇయ్యరా, ఏం లేదా? గీ ఎండలో పనిచేసే అవసరమా బావా? ఇంటికత్తే కాదా కొంతసేపు? ఇందులో పని చేసా అంటే ఏమన్నట్టే, నేను ఇంటికి వస్తే వాళ్ళు పని చేస్తారా కైకిలోళ్ళు ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటారు. దగ్గర ఉండి చేయించుకోవాలి పని, లేకపోతే ఆ పొలం ఎట్లుంటది? ఈ ఎండాకాలం అసలు నీళ్ళు సరిగ్గా అంది, మందు సరిగ్గా తల్లకపోతే పొలం ఖరాబ్ కదా. అది నిజమే గాని అవు ఈ తొక్కేందుకు తెచ్చినవే, కూర అనలేదా? మీ అక్క పొద్దుగా లేటో వేయింది, మీ అమ్మనేమో హాస్పిటల్ పోయింది. సుశీలాంటి కట మనోడు పుట్టిండట, ఇక అందుకే అటు వేయరాలు అందరు. ఇక నేను ఒక్కదాన్ని ఏం వండుకోవాలని చెప్పి తొక్కేసుకొని తిన్నా. నీకు కూడా తీసుకొచ్చిన. ఏదో పట్టుకొచ్చినావు. అయితే సుశీలాంటికి మనోడు వచ్చిండా? అవునట. ఇంకెంది వాళ్ళకి పండుగనే, ఇక మంచిగా అందరినీ పిలిచి దావతిస్తారు. ఇక ఏది ఇయ్యాలనా నిన్ననా? ఇయ్యాలనేనట. పోయిందా మా అమ్మ? ఇంటికన్నా ఉందా? పోయింది, పొద్దుగాలనే పోయింది. ఈ ఏడత్తుగా పొద్దుకరక రానే వస్తాయి. తిన్నావా? నువ్వు తిన్నావా? తినేసి వచ్చిన. బావా మీ అక్కనట మనతో ఉండదట, వేరు పడతారట వాళ్ళు. పొద్దుగాల కూడా కిరాయిల ఇంటి కోసమే పోయింది, ఇప్పటిదాకా రాలేరు. ఏంది అంత పిసి పిసా మాట్లాడుతున్నావు? మా అక్క ఎందుకు వేరే చూసుకుంటది, వేరే ఎందుకు పడుతుంది, మనతోనే ఉంటది. కానీ నీకన్నా పిసనా గట్లా మాట్లాడతావు? అగో నువ్వేంది బావా, నేను ఏం చెప్పినా గుర్రుమంటావు? నేనేమన్నా కావాలని చెప్తున్నానా? ఉన్నదే చెప్తుంది. మా అక్క ఎందుకు పోతుంది, నువ్వు గట్లా మాట్లాడతావు? కానీ అయినా నువ్వు ఏదన్నా మాట్లాడవచ్చు మా అక్కను, అది కోపం కొద్దీ ఇంటికి వెళ్ళి పోతా అనవచ్చు. అది కామెడీ అంటే నువ్వేమో సీరియస్ గా తీసుకొని నా దగ్గరకు వచ్చి ఇట్లా చెప్తాను. అయినా మాకెందుకు పోతాయి అంతే, సపడేకుండు. నేను అనుకున్నా, అప్పుడే అనుకున్నా నా వీడికే అంటావా నా టిడియేసి. అయినా మీ అక్క చెప్పక ముందే చెప్దామని చెప్పి చెప్తున్నా, నువ్వేమో నా మీదకి గుర్రమంటున్నావు. మీ ఏదో ఒక రోజు మీ అక్క చెప్తుంది నీకు, అప్పుడు అర్థమవుతుంది నీకు. నేను చెప్తే నువ్వేమన్నా నమ్మవు. చూద్దాంది మా అక్క వచ్చి నాతో చెప్పే వరకు, అప్పుడు చూద్దాంది నువ్వు చెప్పేది నిజమా మాకే చెప్పేది నిజమా. ఏదో ఒక రోజు చెప్తుంది బావా, అప్పుడు నన్నే అంటావు. నాకు తెలుసు ఆ విషయం. నిన్ను ఎందుకంటే నువ్వేదన్నా అంటే నిన్నంట అన్నది, నిన్ను ఎందుకంటా నాకేమన్నా నేను అనాలని కోపమా? ఏంది మేము అర్థం లేనట్టు ఇల్లు ప్రశాంతంగా ఉంది. ఏమో నాకు కూడా ఏ సప్పుడు నచ్చలేదంటే అది లేనట్టే. అమ్మా ఓ అమ్మా, ఓ అమ్మా. ఏందే గానే నిలబడి పిలుస్తాను, ఎండన పడి వచ్చి ఇంట్లోకి రండి. రాండి బిడ్డ రాండి, కూర్చోండి.
ఇగో మంచినీళ్ళు తాగండి. అమ్మో మోకాళ్ళన్నీ వాడిపోయినాయి. అంత ఎట్లా ఇల్లే ఎండలో తిరిగి తిరిగి ఇల్లు దొరికిందానే అంత గాబర గాబర అవుతానట్టుందిగా మీకు. ఏ ఆగమ్మా, ఏమీ లే, ఎండ తిరిగి తిరిగి అంత గావరైతుంది. ఈ మంది చల్లగుండే ఏం మంది అమ్మా. ఇల్లు కోసం ఇల్లున్నా అని అడుగుతా అంటే, ఓ బిడ్డ నువ్వు పలానా రాజయ్య బిడ్డవు కదా, అగో నువ్వెందుకు ఇట్లా ఇళ్ళల్లో అడుగుతున్నావు? కిరాయి ఇల్లు కావాలి, కిరాయి ఇల్లు కావాలి, నువ్వు ఇల్లరికే వచ్చినావు కదా, మీకే గంత పెద్ద ఇల్లు ఉండే, ఎందుకు ఏమైంది? మీ మరదలతో ఇట్లా ఏమన్నా లేదా, లేకపోతే మీ తమ్ముడికి ఇట్లా వెళ్ళగొట్టిండా అని ఇచ్చంతరా అలా మాటలు మాట్లాడతారు కాదే అమ్మ. గట్లనే అంటారే. ఉన్న ఊళ్ళో ఉండి ఇల్లు కిరాయి కంటే అగో వాళ్ళకి ఏదైనా చెడిందో ఏమో, రాజయ్య బిడ్డ ఇంటి కోసం తిరుగుతాందట, ఇండ్లు కిరాయి అడుగుతాందని అనుకుంటారే ఊళ్ళో జనం అంతా. నా మాట ఇని మళ్ళోసారి ఆలోచించరాదుండి. ఏందమ్మా నీ కోడలు మాటలు విన్నావు కదా, గంత ఇజ్జత్ దమ్ముకొని బతుకుడంటే నాతోని కాదు, అర్థమవుతుందా? అది చూసి చూసి ముఖం మీదకి వెళ్ళి ఓరి అనేదాకా తీసుకొచ్చుకున్నాడు, నేనైతే తట్టుకోలేను. అందుకే సపరేట్గా పోయి ఈ ఊర్లో కాకపోతే ఇంకే ఊర్లోనన్నా పోయి ఇల్లు చూసుకుంది నయ్యం. అదేమన్నా పట్టుకొచ్చుకున్నదానే? నా కష్టార్జితం మీద కట్టుకున్న ఇల్లేనే. ఇక నీ అల్లుడిని చూసినావు కదా, నీ అల్లుడు బాగోతాం గిట్లా ఏది చేత కాదు. నీ అల్లుడికి ఏం చెప్పాలి? డైరెక్ట్ ముఖం మీద అంట మంచి ఉంటుంది అర్థం బాగుండదు కదా. అందుకే ఫస్ట్ ముందు కోసమే ఇల్లు చూసుకుని బయటకు వెళ్ళిపోయినా అనుకో, మా సంతలో మేము ఉంటాం. దూరం ఉంటేనే బంధాలు వెళ్తే వస్తామా, అందుకే మేము పోయింది. ముఖం ముందట వండుకుంటా మాట్లాడాడంటే మాతోని కాదు, ఏదన్నా ఉంటే తమ్ముతో మాట్లాడి చెప్తేనే ఒడిచిపోతుంది తప్ప. ఓ ఇంకా నేను ఆ ముచ్చటే చెప్పలేదే, మీరు బయట ఇండ్లు చూస్తాలని. వానికి తెలిస్తే వాడు ఏమంటాడో ఏమో. ఏంది నువ్వు ఇంకే ముచ్చట తమ్మునికే చెప్పలేదా? ఏం చెప్పమంటే వానికి, మీ అక్క మన ఇంట్లో ఉండదట, పోయి బయట వేరే ఇల్లు తీసుకొని కిరాయి ఉంటదట అని చెప్తే వాడు 4 తిట్లు తిడతాడు నన్ను. ఇంతో అంత ఇంకా నీ మాట వింటాడు కానీ వాడు నన్నే 4 తిడతాడు, ఎటుపడదాటే అంటాడు. అరే నాకు వచ్చి చెప్తాను ఏందమ్మా, దానికి నచ్చ చెప్పవా, అది ఉండేటట్టు మాట్లాడవా, వచ్చి నాకు చెప్తావా అని అంటాడు వాడు. ఏది ఉన్నా నువ్వే మాట్లాడుకోవే వాళ్ళతోటి, నేనైతే మాట్లాడలేను. అవునే అమ్మా, నువ్వు అన్నది కూడా నిజమే. అసలు ఇవనికి కోపం ఎక్కువ. నువ్వు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి చాలా తేడా ఉంటది. నేనే మాట్లాడుతుంది కానీ నువ్వేం చెప్పని అవసరం లేదులే. అవు కానీ టైం 12-1 అవుతుంది, వాడు ఇంకా అన్నానికి రాలేదా? దానికి కూడా నీ మరదలు చేసిన ఘనకార్యమే, వాడు బువ్వకే రాలే. వాడు మధ్యాహ్నం అన్నం తినడానికి రాకపోవడానికి అది చేసిన భాగవతం ఘనకార్యం అంటవింది, అదేమన్నది? ఇంకా సుశీల లేదానే? సుశీల ఆంటీ అది పొద్దుగాల ఫోన్ చేసిందే, నాకు మనవడు పుట్టిండే అని చెప్పింది. అవునానే, నేను చెప్పినట్టే నీకు తొలుసురు మనవడు వచ్చిండే, మరి తల్లి బిడ్డ మంచిగా ఉన్నారా అని అన్న. మంచిగా ఉన్నరే అని చెప్పింది. ఇక ఆ సంబరం కొద్ది ఇది అక్కడనే పుడతా అంటే సంబరం కొద్ది పోయి మరి నాకెన్నడు ఇత్తవే మనవన్నో మనవరాళ్ళు అని అడిగిన్నే. కథం గదే నా తప్పైంది. అత్తమ్మ దేవుడిచ్చినప్పుడు వస్తారు పిల్లలు, నేనేం చెయ్యాలని నన్ను 1-2 మాటలు మాట్లాడిందే. వామ్మో, నిన్ను అడిగే బదులు నా కొడుకే రాని నేను వాడినే అడుగుతా అన్న. మరి నెలకు దవాఖానకు పోతానవు కదనే, మరి డాక్టర్ ఏం చెప్పింది, ఇంకెన్ని నెలలు మందులు వాడాలి, మరి పోతాలనే, మరి కరెక్ట్ గా అంటే నెలకు ఒకసారి పోతానమా అన్నదే. నెలకోసారి ఏందే, మందులు అయిపోక ముందుకే పోయి మళ్ళీ చూపించుకొని మళ్ళీ తెచ్చుకో, 10 రోజులకు కొన్నాడు 15 రోజులకు కొన్నాడు బోరాదే అని ఆయనకి ఏడ వీలైతుందో అన్నది. ఇట్లయితే కాదు, నీతోటి ఏం ఊరుడే, వాడే రాని నేను వాడినే అడుగుతాను అన్న. ఇక కథం ఇక ఏమనుకున్నదో ఏం చెప్పుకున్నదో ఫోన్లో గీన్లో మాట్లాడుకొని పోయింది చదువుపట్టుకొని. అరే ఏందే ఏడికి పోతానే, అదే నీతో ఫోన్ మాట్లాడతలేనానే, తొందరగా ఇంటికి రాండి బిడ్డ అని. గప్పుడే ఏందే గట్ల పోతాను ఏడిపోతాను అంటే, నీ కొడుకు సర్ది పట్టుకొని రమ్మన్నాడు అత్తమ్మ, నేనే పోతానంటే, అరే వాడు రోజు వచ్చేటోడు నువ్వెందుకు పోతానే అని కూడా ఏమో అత్తమ్మ మందు వేయడానికి కూలీలను పిలిచిండట, నేనైతే పోతానని పోయింది. అన్ని దాని ఉపాయాలే, అది ఎన్ని అడుగుతానో అనుకొని ముందే పోయి వాళ్ళకి చెప్పడానికి పోయిందే. అమ్మాయిగా మారరా అని మీ అత్తలు ఎప్పుడు కోడాళ్ళు కొడుకులకు ఏం చెప్తారో, ఏం మాట్లాడతారో, ఏం బుద్ధులు చెప్తారో, ఏం బోధలు పోతారో గిట్లనేనానే? అరే ఏమైనా గిట్లా ఆగిపోతారు ఏందే అమ్మ, నాకు అర్థం కాదు. బట్ పొద్దుగాల కూడా నేను పోయేటప్పుడు మాట అన్నాడు, అక్క ఇవాళ మందు కొట్టాలి, పిండి చల్లాలి, కూలోళ్ళు వస్తారు, నాకు అక్కడ ఏ వాళ్ళు అవుతుందో ఏమోనే అంటే, మళ్ళీ నేను రావన్నారా తమ్మంటే ఏమద్దు కానీ తీయ అని కూడా అన్నాడు. అందుకే వచ్చి వాడు బువ్వ కూడా రానట్టున్నాడు. మరి ముచ్చట ఫోన్ చేసి సర్దిదేమాట తెమ్మనొచ్చు. పోయింది పట్టుకుపోయిందానికి తప్పే ఉందే. ఇది పోయాట ఆడ ఏమో చెప్తుందట, ఏమో మాట్లాడతాడట, ఆ చెప్పుకుంటేదో ఇంటికి వచ్చిన చెప్పుకోరాదా? ఎప్పుడు మంది మీద కోడళ్ళ మీద ఆపోడు తప్ప నీకేం పని లేదు. ఏందే పోరి, ఏమో నా కడుపులో పుట్టి దానికి సపోర్ట్ చేస్తావు. దానికి సపోర్ట్ ఏముందమ్మా, ఉన్న ముచ్చటన్నా ఉన్న మాట అంటే నీకు ఉలికి ఎక్కువ. నాకు తిరిగి తిరిగి వస్తే అంత గావర్ అవుతుంది, నీళ్లు తాగి తాగి పెలుసుకొచ్చినట్టు అవుతుంది, ఆకలి అవుతుంది. బువ్వ వేసేది ఉన్నదా, కొలుపు పెట్టుకుంటావా? కాలు చేతులు కడుక్కోపోండి. మేము బువ్వ తర్వాత తిన్న మనసేనే. నేను బోంగగా ఫ్రిడ్జ్ లా కర్బుజకాయ పెట్టిన, కోసుకరాపో. సరే తీయే అల్లుడు, కాలు చేతులు మొహం కడుక్కోపో, నీకు అన్నం పెడతా, నీ కర్బూజకాయ కోసిత పోవే, కడుక్కొని రాపోండి. అయ్యో
ఏ వీడికి దగ్గర పెడతాను కాలు చేతులు కడకచ్చుకోపో అంటే ఇవాళ జావు అంటే రేపు చస్తాడు. సరే పోతాను. ఎదుర ముఖం పెట్టుకొని తిరిగి తిరిగి కాళ్ళని పోయినాయి అమ్మ నీ బాచను. బా ఈ ఎండ ఘోరం కొడుతుంది కదా, ఆయన రమ్మంటే అత్తనే లేడు, ఇంకేం చెప్పుంటాడో మరి. అవో మా ఆడబిడ్డ వచ్చినట్టుంది కదా, ఏమంటదే మా ఇంకా. హలో ఎటు పోయినవరా? తమ్ముడికి సర్దించరాను వినవా? అవునక్క. ఆహా తిన్నాడా తమ్ముడు? తిన్నాడు. అదేందిరా తమ్ముడు రోజు ఇంటికి వచ్చి తినేవి కదా మధ్యాహ్నం, ఇవాళ ఎందుకు సర్దిదమ్మన్నాడు మరి? నీకు పొద్దుగాల చెప్పిండు కదా అక్క, ఈ రోజు కూలోళ్ళు వత్తుర్రు, నువ్వు రాయే నాకు సర్దిచ్చిపో అని చెప్తే నువ్వు పోయేత్తన్నా. వాడు ఎవ్వరిని నమ్మడు. పొద్దున్నే నేను అన్నా నువ్వు మరి పోతాన్నావు, వాళ్ళు ఆడ పని చేసుకుంటారు, నువ్వు యాళ్ళకచ్చి బుక్కడైతే తినరా పని మీద పడకంటే అబ్బో అద్ద అక్క వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటుంటారు, మనం లేకపోతే భయంగా పని చేయరు అన్నాడు. ఇక వాడిని ఇష్టం వాంది. మొత్తానికైతే తిననైతే తిన్నాడు కదా. తిన్నాడక్క. పాపం ఇలా 10-15 మంది కూలోళ్ళు వచ్చిరు, ఒక్కడైండు. అంతమందికి 7 మంది అందిస్తాడో ఏం పని చేస్తాడో. ఈయన పోవు గాని ఇద్దరం కలిసి పొద్దుగాల మేము అటు పోతుంది, అందుకోసమే ఈయన కూడా పోకుంటాయే. అసలు మీరు ఎటు పోయారు అక్క? మేమా మా దారి మేము చూసుకున్నావురా, ఏం చేయాలి. పొద్దున నేను అన్న కలిసి ఊళ్ళో ఏమన్నా ఇల్లు కిరాయి దొరుకుతుందో ఏమో అని చెప్పి చూడ్డానికి పోయినాం. సరే అక్క, మంచిది. అరే అదేందిరా ఓ దిక్కు మేము ఇల్లు చూసుకోవడానికి పోతున్నామంటే మరి అక్క ఇల్లు దొరికిందా, మరి ఎక్కడన్నా చూసుకున్నారా, మరి ఏమైంది అని ఒక ముచ్చట కూడా అడగకుండా సరే అక్క మంచిది అంటే ఏమన్నట్రా? నీకెట్లాగో మేము ఇంట్లో ఉండడం ఇష్టం లేదని మాకెరికే, అది నువ్వు ఇట్లా మొహం మీద కొట్టినట్టు చెప్పన్నారా? కనీసం మా ముందన్న ఇష్టం ఉండి అయ్యో అక్క ఎందుకు వెళ్తున్నావు అని నటించాలన్నా నటించవచ్చు కదరా. మరి నువ్వు అట్లా ముఖం మీద కొట్టినట్టు సరే మంచిదని వెళ్ళిపోతే మనసుకు చాలా బాధ అనిపిస్తుంది కదా. ఆ నటించుడు నాకు రాదక్క, అయినా మీరు ఎట్లా పోతా అన్నారు కదా, పోయేటోళ్ళు పోతారు కదా, ఇంకేంది. నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ, నువ్వు ఎట్లయినా గట్లనే ఉంటావని కూడా తెలిసి కూడా చెప్తున్నాడు, నాకు లేదు బుద్ధి. సరే గాని ఇంతకు తమ్ముడు ఎప్పుడొస్తానన్నాడు? వానితోనే ఒక ముచ్చట మాట్లాడాలి. ఇప్పుడు మేము ఇల్లు చూసుకోవడానికి పోతామన్న ముచ్చట ఇప్పటి వరకు మనకి చెప్పలేదు, అని చెప్పకుండా చెప్తే వాడెంత బాధపడతాడు. ఏంటక్క ఇంకా నువ్వు మీ తమ్ముడికి చెప్పలేవా? అవునరా చెప్పలేదు ఇంకా. నువ్వు ఆయనకి చెప్పకుండా ఇల్లు ఎట్లా వెతికినావు అక్క? ఆయనకు తెలిస్తే కోపానికి రాడా? మనకి చెప్పినా కోపానికి వస్తాడు, మనకి చెప్పకపోయినా కోపానికి వస్తాడు. ఎట్లైనా చేసి ఇప్పుడు ఈ ముచ్చట చెప్పాలనే చూస్తున్నారా? అద్దక్క ఇప్పుడే చెప్పకు, ఇప్పుడు మీరు చెప్తే నా వల్లనే మీరు పోతురని ఆయనకి అర్థమైపోతుంది. అదేదో నేను మా ఇంటికి పోతా, దాని తర్వాత చెప్పుర్రి, అప్పుడు నన్ను ఏమన్నాడు. అదేంద్రా అట్లా ఉంటది? నువ్వు లేకముందు చెప్పినా కూడా నువ్వే దీనికి కారణం అనుకుంటాడు కదా. ఇంకా నువ్వు ముందట ఉంటే ఏదో ఒకటి మాట్లాడి నా చెప్పుకోవద్దు, కానీ నువ్వు మీ అమ్మగారింటికాడ ఉన్నాక నిన్ను రప్పించి ఇంకెక్కువ కొట్టాడా? ఏదైనా ఉంటే ముఖం ముందే మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. అట్లేం వద్దక్క, మీ ముందు నన్ను కొడితే నాకు అస్సలు మంచిగా అనిపించేది. మీరు ఎట్లాగో మీ ఇల్లు చూసుకొని వెళ్ళిపోతారు కదా, అప్పుడు మా ఇంటి నుండి ఇక్కడికి వస్తా నేను మళ్ళీ. అప్పుడు నన్ను ఎంత కొట్టినా నేను కొట్టించుకుంటా. గంత కష్టమేం వచ్చిందిరా నా తమ్ముతో కొట్టించుకొని మరి నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపించాల్సింది. అదే అందరం కలిసి మంచిగా ఉంటే అయిపోతుంది కదా. అయినా నేనేమన్నా అక్క, మీ ముఖం మీద ఏమైనా డైరెక్ట్ చెప్పినా మీ బతికేదో మీరు బతుకుర్రి, మా బతికేదో మేము బతుకుదాం అన్న, అంతే కదా. బాబాయ్ ఫోన్ చేస్తాడుగా. హలో బాబాయ్, వచ్చినాం కదనే మేము నిన్న. గదే మరి నువ్వు మళ్ళా రేపు పొద్దున చెప్తా బిడ్డ అన్నావు అని నేను నీకు ఇంతకుముందు ఫోన్ చేసినా నువ్వు ఎత్తలేదే. నేను మా ఆయన ఇద్దరమే ఉంటావే, మా బిడ్డ ఉన్నది కానీ ఆమెను హాస్టల్లోనే చేసినావు, ఇక ఉండుడైతే ఇద్దరమే ఉంటావు. గదే మరి నువ్వు పైసలు ఎంతనో చెప్తే ఇక నేను కొడతా, అడ్వాన్స్ కొడితేనే ఆయన వచ్చినాక కొట్టిపిస్తా. పైసలు ఎంతో చెప్పు అక్క. బాబాయ్ నేను మళ్ళీ చెప్తా, నాకు ఎంతనో చెప్పు సరేనే. ఎవరితో అక్క ఫోన్ మాట్లాడతాను? ఇంకా సుదర్శన్ బాబాయ్ రా. సుదర్శన్ బాబాయ్ అంటే మూల మీద బిల్డింగ్ కట్టిండు ఆయనేనా? అవును. అంటే అలెక్కి అన్న నిజమేనా అక్క? నువ్వు ఇంట్లోకి వెళ్ళి పోతా అని చెప్పింది. అలెక్క నేను ఇంట్లోకి వెళ్ళి పోతా అని చెప్పుడు ఏందిరా? అదే అక్క, నేను పొలం కాడికి సర్ది పట్టుకురమ్మని చెప్పిన తర్వాత ఆడికి వచ్చి మీ అక్కకి ఇట్లా అంటుంది, ఇంట్లోకి వెళ్ళి పోతుందట, ఇల్లు చూసుకొచ్చుకోవడం ఏంది అని కూడా చెప్పింది. నేను అన్ని నమ్మలే, అందుకే అక్క నేను అడుగుతాను.
అంటే అలకి చెప్పింది నిజమేనా అక్క? నువ్వు ఇంట్లోకి వెళ్ళి పోతా అని చెప్పినావా? హో, నేనే ఇంట్లోకి వెళ్ళి పోతానని చెప్పిందా లెక్క నీకు? అవును, నువ్వే ఇంట్లోకి వెళ్ళి పోతావని చెప్పింది. నిజం చెప్పక్క, ఇంట్లోకి వెళ్ళి ఎందుకు పోదాం అనుకుంటాను? నీకేమన్నా తక్కువ వేసినావా? బావకి ఏమన్నా తక్కువ వేసినావా? లేకుంటే అలెక్కి ఏమన్నా అన్నదా? అదేమన్నా అంటే చెప్పక్క, దాని మూతిపాలు రాలకూడదా? నిజం చెప్పక్క, ఏమైంది అసలు? ఎందుకక్క గింత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? అరే అసలు మాట లేదు, ముచ్చట్లేదు. బయటకైనా ఇల్లు చూసుకొని వచ్చినావు. సుదర్శన్ బాబాయ్తో ఫోన్ లో కూడా మాట్లాడుతున్నావు ఇల్లు రెంట్ కడతా అని చెప్పి. అసలు ఏమైంది అక్క, నిజం చెప్పు. ఆ లెక్క నన్ను ఏం అనలేదురా. అది నేను ఇంట్లోకి వెళ్ళి పోతా అంటేనే బాధపడ్డది. నేనే దాంతో చెప్పిన, బాగా రోజులుంటే బంధం గట్టిపడుతుంది, మళ్ళీ నేను మిమ్మల్ని మర్చిపోవాలంటే చాలా రోజులు బాధపడాల్సి వస్తుంది. అందుకే మొదట్లోనే తుంచుకుందామని ఇల్లు ఖాళీ చేసిపోయి ఎక్కడన్నా బతుకుదామని చూస్తున్నాం రా. అయినా ఎప్పటికున్నా పోవాల్సిందే కదరా. దూరంగా ఉంటేనే మన ప్రేమలు దగ్గర అవుతాయిరా. ఇక్కడ వండుకుంటూ ముఖం చూసుకుంటూ చిన్న చిన్న దానికి గొడవ పడుకుంటూ బాధపడడం కంటే దూరంగా ఉండి ఇంకెక్కువ దగ్గర అవుతేనే మంచిదిరా. అయినా నేను ఎంత దూరం పోతున్నారా? మహా అంటే ఒక వాడ దాటి పోతున్నా. కావాలంటే నేను చూడబుద్ధి అయినప్పుడు వాళ్ళు వస్తా కదా. అక్క రాయా అని ఇంటికి నువ్వు ఒక్క ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చి ఉంటా కదరా. మొత్తానికైతే అటే పోతలేను కదా. లేదక్క, నువ్వు ఎప్పుడు ఇట్లా మాట్లాడలే. పెళ్ళై 10-12 సంవత్సరాలు అవుతుంది కానీ ఎప్పుడు ఈ ఇబ్బంది ఉన్నది నాకు ఇట్లా అవుతుందని ఎప్పుడు అనలే. కానీ ఇప్పుడు అంటున్నావు అంటే నువ్వు నా దగ్గర దాస్తున్నావు అక్క. అది ఏంటిదో చెప్పక్క, నేను చూసుకుంటా. ఏయ్ పిచ్చారా నీకు? అరే నాకేమన్నా ఇబ్బంది అయితే నీకు చెప్తా కదా. ఇబ్బంది అవుతుంది అక్క, ఇబ్బంది అవుతుందా అని నాన్న ఇబ్బంది కాకుండా కూడా అడిగి మరి ఈయనే ఉంచాలని చూస్తున్నావారా? అంటే ఇక్కడ వండుకుంటా నేను అన్ని పనులు చేసుకుంటుండన్నా? అరే నాకంటే ఒక స్వేచ్ఛ ఉండదా? నేను బయట పోయి బతకాలి, నా భర్త నేను ఉండాలని ఉండదా? ఇప్పుడు మీ ఇద్దరు చూసుకుంటే మీ ఇద్దరు ఇక్కడ వాడి ఉంటాడు, నాకు ఇష్టం ఉండదా? నాకు నచ్చిన కాడ బతుకుతారా? నువ్వేంది నీకు పెళ్ళై 10-12 ఏళ్ళు అవుతుంది, ఎప్పుడు నువ్వు ఇబ్బంది పడలేదు, నేను ఇబ్బంది పడుతున్నా నీకు చెప్పినా? అరే నాకు కూడా అనిపిస్తుంది కదా 4 ఇండ్ల సైడ్కి పోయి బతుకుతా, అచ్చుకుంటా పోకుండా పండుగల పబ్బలకు వస్తా అని. దానికి నువ్వెందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు? నేను చెప్పినా నాకు ఇబ్బంది అవుతుందని? ప్రతి దానికి అన్నిటికీ నీకు నచ్చినట్టే ఉండాలంటే ఉంటుందా? నాకు ఇష్టాలు ఉంటాయా? అట్లా ఏ ఊకో అక్క. నా బతుకు నాకు నచ్చిన పని ఏం చేయనియరు. ఏమైందే? ఏంటి అయ్యేది? జరగ. ఏమైందిరా గతగానం పొద్దుగాల లొల్లి పెట్టుకుంటారు ఎందుకు? అసలు దాన్ని ఏమన్నావు? ఎప్పుడు లేని అది అంత కోపంగా పోతాంది? ఏం కాలేదమ్మా, నేనే అడిగిన. ఇంటికి వెళ్ళి పోతా అన్నమాట కదా, వేరే రూమ్ చూసుకుంటా అన్నమాట కదా, ఎందుకక్క ఏమి ఇబ్బంది ఉన్నది, ఇక్కడనే ఉండొచ్చు కదా అని. అదే అవసరమా నీకు? నీ ఏడవతే నీకేమవుతుంది, నా పని నేను చూసుకోవద్దా, నా జీవితాలు నాయ అనుకుంటే ఏవేమో మాట్లాడిపోతాను. ఎందుకక్క అని చెప్పినా కూడా ఇంటలేదు. అసలు ఎందుకు అట్లా మాట్లాడుతున్నా నాకు ఇప్పటికీ అర్థమవుతలేదమ్మా. అరే నేను కూడా దానికి చెప్పి చూసిండ్రా, కానీ అది వినిపించుకుంటలేదు. ఒకప్పుడు బావే ఇంట్లోకి వెళ్ళి పోదాం రావే అంటే నేనెందుకు పోతా, నా ఇంట్లో నేను ఉంటా అని అనేది. కానీ ఇప్పుడే అదే నేను ఇంట్లోకి వెళ్ళి పోతా అని మొండిగా ప్రవర్తిస్తాందిరా. అది పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు మాట్లాడుతాంది. ఎంత చెప్పినా ఇంటలేదు. అక్క ఇంట్లోకి వెళ్ళి పోతా అన్నందుకు నాకు బాధ లేదమ్మా, కానీ అది స్వయంగా తీసుకున్న నిర్ణయం కాదు. దాన్ని వెనక నుంచి ఎవరో బాధ పెట్టిరు, అందుకే అది ఇంట్లోకి వెళ్ళి పోతా అంట అని. నాకు అందుకే బాధ అనిపిస్తుంది అమ్మా. నువ్వేంది మరి నన్ను గట్ల చూస్తాను? నాకు చూడద్దాని పక్కకున్నావని చూసిన తప్ప. నువ్వు గట్ల చూసినట్టు లేదు మరి. మీ అక్కనే నేను అన్నట్టు చూస్తాను తెలుసా? అన్నిటికీ నువ్వు గట్లా అనుకుంటే ఏం చేయలేవు. అయినా మా అక్క నువ్వేమన్నా అన్నవని తెలుసుంటే ఈ వరకు సంపి బొంద పెట్టేటోని. నాకు తెలుసు మీ ఇంట్లో ఏం జరిగినా నన్నే అంటారు కదా మీరు. ఛీ, నాకెందుకో దీని మీద డౌట్ కొడుతుంది. హలో అన్న, పొలం గురించి నాకు తెలియదు అన్న. ఈ వ్యవసాయం గురించి అంటే మా బామ్మడి తెలుసు. ఈ పాల దందా పాల గురించి బర్రెల కోసం అంటే చెప్పు, నేను చూసుకుంటా. ఏంది నెంబర్ సెండ్ చేయాలా? సరే తీ అన్న, చేత్తది మరి ఉంటా. సరే అన్న పంపిస్తానా. బావా చెప్పరా. ఏం లేదు బావా, ఒక ముచ్చట ఉన్నది మాట్లాడేది. ఏంటో చెప్పు. అదే బావా, ఇంట్లోకి వెళ్ళిపోతా అన్నారట, వేరే కాడ రూమ్ చూసుకున్నారట. అవునరా. ఎందుకు బావా మరి ఇంత తొందర వేరే కాడ పోవడం ఎందుకు చెప్పు? ఇన్ని రోజులు మంచిగానే ఉన్నాం కదా మనం. లేదురా, ఈసారి బన్ను కూడా మన హాస్టల్ చదువుతుంది కదా, మా దగ్గర ఉండి చదివించుకుంటే మంచిగా అనిపిస్తుందిరా. అందుకే తీసుకొచ్చుకున్నాను అనుకుంటున్నా. మన ఇల్లు లేదా బావా? ఏం రోజులు అని ఉంటాంరా ఇట్లా. మీరున్నారు, కొత్త పెళ్ళైంది, మీకు ఎట్లుండాలిరా ఆలోచించే మేము పోతున్నాం రా. కొత్త ఏడా బావా, మా పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలకి వెళ్ళి మంచిగానే ఉంటది. ఇప్పుడే మీరు ఏమైనట్టు వేరే రూమ్ చూసుకొని వేరే కడిపోతారు. ఇక మా అక్క కూడా చెప్పవచ్చు నీకు, వాంతో నేను చెప్పకు.
మనం సపరేట్గా పోదామని. అందుకే నువ్వు నాతోనే ఏం చెప్తారు. సరే తీ బావా, నువ్వు ఎట్లా చెప్పావు అంతే పో, నేనే ఎట్లా తెలుసుకుంటా. అరే దీంట్లో నువ్వు అనుకున్నట్టు పెద్ద విషయం ఏం జరగలేదురా. మేమే కొత్తగా బయట ఉందాం అనుకుంటున్నాం. యాదతీ బావా, నేనే తెలుసుకుంటుంది. మీరు కావాలని నాతో చెప్తలేరు కానీ సరే తీ బావా నువ్వు. అమ్మ మనం వచ్చేటప్పుడు వేరే ఎందుకు చూసినాం? అదా బిడ్డ, ఇక్కడ మనం ఒక 2 రోజులు ఉంటాం, తర్వాత ఆడికే పోవు. నేను ఆడ ఎక్కడికైనా అమ్మమ్మ ఇంటికైనా ఉంటా. పిచ్చానా నీకు? ఏడేవుడు ఉంటావు సపడకనాడు. అదే అన్న, మేము ఇప్పుడు ఒక రోజు వచ్చి ఫస్ట్ అదంతా క్లీన్ చేసుకుంటాం, కడుక్కొని మంచి రోజు చూసుకొని సామాన్ పట్టుకొని వస్తాం. సరే అన్న. పైసలు ఇక 2 నెలలు అయితే అడ్వాన్స్ కొట్టినాం కదా, ఇక తర్వాత మళ్ళీ నెల నాకంతే అన్న. అమ్మా సరే. ఏంటి ఫోన్ మాట్లాడుతున్నా కదా, 1 నిమిషం ఆగు అన్న. ఇక ఏం లేదు, పైసలు అయితే కొట్టేసిన, మంచి రోజు చూసుకొని వస్తాం, నీకు వచ్చే ముందు ఫోన్ చేస్తాం మరి. సరే. ఏంది అమ్మ నువ్వు నిజం చెప్పమ్మా, జోకులు ఎత్తున్నావు కదా. మనం అప్పుడు అమ్మమ్మ ఇంటికైనా ఉంటాం కదా. నేనేం జోకులు చేస్తున్నా, నేర్పించా నీకు, చెప్తున్నా కదా. నువ్వేం ఆడుకోవాలన్నా, నువ్వు ఎంత ఎంజాయ్ చేయాలన్నా ఈ 2 రోజులే ఇక్కడ ఉండు. మనం తర్వాత మనం అక్కడ చూసినాం కదా, ఆ ఇంటికే షిఫ్ట్ అవుతున్నావు. ఇప్పుడు ఆ అంకుల్తోనే మాట్లాడుతున్నా, అర్థమవుతుందా? అట్లా కాదమ్మా, నేను మంచి అమ్మమ్మ ఇంటికి ఆడుకుందామంటే నువ్వే నమ్మకి ఇట్లా అంటున్నావు. అరే ఓదికు చెప్తూనే ఉంటావు, ఓది కొడుతూనే ఉంటావేందే? నీకు అంతగానో ఆడుకోకపోతే అయితే ఈ 2 రోజులల్లా అమ్మమ్మతో ఆడుకుంటావా ఆడుకో, మామయ్యతో ఆడుకుంటావా ఆడుకో, అత్తమ్మతో ఆడుకుంటే ఆడుకో, లేకపోతే ఈ పిల్లలందరినీ తీసుకొచ్చుకొని తెల్లందాక నిద్రపోకుండా కూడా ఆడుకుంటా అంటే చెప్పు, నేను ఆడుకోమంట. తర్వాత మాత్రం మన ఇటు ఒక నచ్చేది లేదు, ఇటు ఉండేది లేదు, నోరు మూసుకొని ఉండిగా. అబ్బా అమ్మ, నాన్నమ్మ ఇంటికో నెయ్యి, అమ్మమ్మ ఇంట్లో నెయ్యి, అప్పుడు ఇట్లనే ఉంటానమ్మా. అరే చెప్తే అర్థం కదా నీకు? నీకు నానమ్మ లేదు, నాకు అత్తమ్మ లేదు, ఇవాళ నుంచి నీకు అమ్మమ్మ కూడా లేదు. నీకేమున్నా నాన్న నేను మన ముగ్గురమే, కష్టానికైనా సుఖానికైనా మనకు ముగ్గురమే తప్ప మనకి ఎవరు లేరు. నువ్వు ఇంకొకసారి అమ్మ మిల్లు నాన్న మిల్లు అని మాట్లాడితే తీసుకుపోయి హాస్టల్ లేతా. పల్లవి, ఇక అంతేనానే, నీ ఆఖరి నిర్ణయం మారదా? అమ్మా 2 రోజుల కిందటనే గానే నీకు చెప్పిన, 2 రోజులకే నాకు నిర్ణయం మారుతుందా? నా బిడ్డను కూడా హాస్టల్ నుంచి తీసుకొచ్చుకున్నా, సామాన్ కూడా మొత్తం మేము ముల్లె కట్టినాం, బట్టలు చదువుకొని పోవుడే ఆలస్యం. ఇప్పుడు వచ్చి నిర్ణయం మారదా అంటే ఏమన్నట్టమ్మా? అది కాదు బిడ్డ, తమ్ముని ముఖం చూసైనా ఉండిపోవచ్చు కదా ఇక్కడ. అమ్మా 10-12 సంవత్సరాల సంది తమ్ముని ముఖం చూసుకుంటేనే బతుకుతాననే. ఇప్పుడు తమ్ముడికి పెళ్ళయింది, వాడికి పెళ్ళయి 3-4 సంవత్సరాల దగ్గరికి వచ్చింది. వాడి భార్య, వాడు, అంతకుముందు నా తమ్ముడు, ఇది నా ఇల్లు, ఇదంతా నా కుటుంబం అన్న లెక్కల నాదే అన్న భరోసాతోని బతికిన. కానీ ఇప్పుడు మన జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళిద్దరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా సరిసగం తీసుకోవాలి. అందుకే వాళ్ళు నిర్ణయం తీసుకొని నన్ను వెళ్ళిపోనక ముందే నా అంతటి నేను పోతేనే మర్యాద ఉంటుందమ్మా. ఒకటి చెప్పండి అమ్మా, అలెక్కే నాకు ఎక్కడన్నా కనిపించినా అమ్మ మంచిగా ఉందా, అందరు మంచిగా ఉన్నారా, ఏం చేస్తాలే అని మర్యాద పూర్వకంగా మాట్లాడేటట్టు మొహం పెట్టుకోవాలి తప్ప వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగొట్టిన తర్వాత నేను పోయి అక్కడ ఉంటే ఏ మొహం పెట్టుకొని అడుగుతామ్మా? ఇప్పుడు నేనంతా ఎత్తుంది కూడా దానికోసమేనే. ఒకటి చెప్పాలా అమ్మా, మనం దగ్గరుండి దూరం అవ్వడం కంటే దూరం ఉండి దగ్గర అవ్వడమే మంచిది. అరే నీకు దాని వల్లనే ఏదైనా ఇబ్బంది ఉంటే కూర్చొని మాట్లాడుకుందామే, దేనికైనా ఓ పరిష్కారం అంటూ ఉంటది కదా. అమ్మా కూర్చొని మాట్లాడుకునే స్థాయి దాటిపోయింది, జరిగేది జరగని, ఏం జరిగినా అంతా మన మంచిగా అనుకుందాం. ఇక నువ్వు దీన్ని ఆపకు, అర్థమైందా? పో, నా బిడ్డ అక్కడ రానని అలిగి కూసున్నది, దానికి ఇప్పుడు నేను ఎంత చెప్పినా అది నా మాట వింటలేదు. నువ్వు చెప్తే తప్ప అది ఎవరి మాట విన్నది, బుదిరకిచ్చి మెల్లగా దాన్ని తయారు అయిపో. నేను ఇంత చెప్పినా ఇంటలో మరి తమ్మునికి ఏం సమాధానం చెప్తావు బిడ్డ? వాడు నువ్వు లేకుండా ఉండలేడు, వాడు పిచ్చోడు అయిపోతాడే, వాడు ఏమవుతాడో ఏం కథో, వాడికి ఏం చెప్తావో చెప్పు. నాకు తెలుసమ్మా, నువ్వెంత ఆలోచిస్తున్నావు
నేను ఇంట్లోకి వెళ్ళి పోతా అన్న రోజు నుంచే నేను ఫస్ట్ ఆలోచించింది నా తమ్ముని గురించేనే. నేను లేకపోతే వాడు పిచ్చోడవుతాడు నాకు తెలుసు. వాడు తల్లి తర్వాత తల్లి లెక్క అక్క అనుకుంటారు కావచ్చు అందరు, కానీ తల్లి కంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తాడమ్మా వాడు. నేను అడుగు బయట పెట్టిన తర్వాత వాడు ఎంత పిచ్చోడవుతాడో. వాడు తిండి తినడు, తికాన ఉండదు, వాడికి ఏ సోయి ఉండదమ్మా. నేను లేని లోటు వాడికి ఎవ్వరు తీర్చలేరు. కానీ అమ్మా, నువ్వే వాడిని ఎట్లనైనా సరే నన్ను మరిపించి ఏదో ఒక విధంగా వాడిని మనసు సిరగొట్టైనా నువ్వు వాడిని మరిపియాలమ్మా. నా నుంచి అర్థం చేసుకో అమ్మా. అమ్మా ఒకటి చెప్పాలా, తమ్ముడికి ఊహ తెలిసినప్పటి నుంచి వాడు నా చేతులు పట్టుకునే పెరిగిండు. వాడికి ఏది కావాలన్నా ఎటు పోవాలన్నా వాడికి ఎంత తెలిసినా కూడా ముందుగా నన్ను నిర్ణయం తీసుకునే వాడు ఏ పనైనా చేసేటోడు. ఇప్పుడు మన జీవితంలోకి వెళ్ళి ఈ అక్క పోతుంది అని తెలిస్తే వాడు ఎంత తట్టుకోకుండా ఎంత కుమిలిపోతాడో నాకు తెలుసమ్మా. కానీ తప్పదు. వాడు పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి వాడి పక్కన నేనే ఉన్నా. నేను పెళ్లి చేసుకుని అత్తగారింటికి పోయిన తర్వాత కూడా నేను మళ్ళీ వాడి కోసం ఇక్కడికి వచ్చే ఉంటాను. నేను ఏ రోజు కూడా నా తమ్ముడికి నేను పక్కనుండా అన్న ఆలోచన కూడా రాదు, వచ్చి ఉండదు. కానీ ఏం చేద్దాం, పరిస్థితులు అట్లా వచ్చింది. అమ్మా తమ్ముడు గురించి నీకు మొత్తం తెలుసు. వాడికి ఇష్టం లేకపోతే వాడికి నచ్చని కూర ఏది ఉన్నా వాడు కొంచెం కూడా తినడమ్మా. నేను చెప్తానన్నా అటు ఇటు బుదిరకిచ్చి తినేది, కానీ ఇప్పుడు అట్లా కూడా తినడు. వాడికి నచ్చిన కూరలతోనే వండి పెట్టమ్మా. ఏదో ఒక విధంగా వాడిని నా నుంచి దూరం చేసి వాడు ప్రశాంతంగా బతికేటట్టున్నామ్మా. అమ్మ వాడికి చారు కూరలు అంటే ఎక్కువ ఇష్టం ఉండదు. నువ్వు ఊకే కూడా చార్లు వేయకమ్మా, అలసిపోయేస్తే. వానికి వాని భార్య అన్ని విధాలుగా చూసుకుంటుందో లేదో, అన్ని విధాలుగా నేను చూసుకునేది. కానీ ఇప్పుడు నువ్వు చూసుకోవాలమ్మా. వాడి ఎండ పనికి పోయినా ఏ పనికి పోయినా మన ఆరోగ్యం నువ్వే జాగ్రత్తగా కాపాడాలమ్మా. వాడిని లేకపోతే ఎట్లుంటాడో అని నాకు అడుగు బయట పెట్టిన ప్రతి సెకండ్ నుంచి వాడి మీద నా పానం కొట్టుకుంటుంది. నువ్వు ఇప్పుడు తమ్ముని గురించి తీస్తుంటే నాకు గుండె వలిగిపోతుంది. నేనేం చేయాలమ్మా? ఇప్పటి నుంచి తమ్ముడిని నీ చేతుల్లోనే పెడుతున్నానే. అమ్మవైనా అక్కవైనా అన్ని నువ్వే కావాలమ్మా. అన్ని నువ్వే మంచిగా చూసుకోవే. సరేనే, నేను ఎంత మంచిగా చూసుకున్నా గానీ అది అబద్ధమే అవుతుంది. నువ్వు లేని లోటు ఒట్టిగానే తెలుస్తుంది. నేను చెప్పేది చెప్పిన ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మా ఇంకా మన గురించి నా దగ్గర మాట్లాడుకో. అడుగు కూడా బయట పెట్టలేను. పో, నా బిడ్డ అలిగి రాను రాను అనేది ఏడ్చుకుంటూ అక్కడ కూర్చుంది. ఇప్పుడు నేను దాన్ని కోపం చేసినా కొట్టినా కొడతా. నువ్వు వెళ్ళి కొంచెం దాన్ని బుదిరెక్కిచ్చి నచ్చ చెప్పి పంపియమ్మా. అది నీ మాట తప్ప ఎవరి మాట అయినది. సరేనే. అన్ని సామాన్లు ఎక్కించినవా? ఎక్కించిన. ఇగో ఈ బ్యాగ్ కూడా మరి అలా పెడతావా? ఎందుకే దెబ్బకేసుకో, బండి మీద పోయేదాం. అలా అలాంటి బొమ్మని చెప్తా. అట్లనే పోదామంటావా? అక్క ఇంకోసారి ఆలోచించుకోవాలి కదా అక్క. పోడేందుకు అక్క, ఇక్కడ నుండి అక్క. నీకేం మాట రాకుండా నేను చూసుకుంటా అక్క, ప్లీజ్. బా చెప్తే అర్థం కాదారా? మళ్ళా నాకు మాట చూడేందిరా? నా దారి నన్ను ఓని ఊకే నన్ను నొర్రియకు ప్లీజ్ అక్క, అద్దక్క. అరే ఏందిరా? అక్క అద్దక్క, నాతోనే ఉండక్క, ప్లీజ్ అక్క. నేను నీతో ఉంటుండే నష్ట జాతకాలు నీతో ఉంటే నీ ఇల్లు ఆగమైతే తప్పించి ఇంకా మీరు బాగుపడతారా? నన్ను ఓనీరా. అక్క అట్లా అడగక్క, ప్లీజ్ అక్క. నువ్వు నాతో ఉండక్క, నువ్వు ఓకక్క. నేను పెట్టుకొని ఉండలే అక్క. అక్క నువ్వు నాతో ఉండక్క, ప్లీజ్ అక్క. అరే నువ్వు నన్ను వద్దురా, నీకు దండం పెడతా, నన్ను ఓనీ. ప్లీజ్ అక్క ఉండక్క, ఇక్కడనే. అద్దక్క నువ్వు పోపుడు అక్క, ప్లీజ్ అక్క. అరే చెప్తే అర్థం కదా? నేను ఉండడం వల్ల మీకు ఇంకా ఏం లాభం ఉందని నాకు చేయి పట్టుకొని వద్దురా నువ్వు ఫస్ట్. అక్క అట్లా అడగక్క, ప్లీజ్ అక్క. నీ కాలు మొక్తా అక్క, ప్లీజ్ అక్క. నువ్వు నాతో ఉండక్క, నువ్వు ఓకక్క. నువ్వు పోతనే పోతా నువ్వు ఓకక్క, ప్లీజ్. నువ్వు నాతో ఉండక్క, నువ్వు నాతో ఉండక్క, నువ్వు నాతో ఉంటా చెప్పక్క. నువ్వు ఓకక్క, ప్లీజ్ అక్క. నీ కాలు మొక్తా, ప్లీజ్ అక్క. నువ్వు నాతో ఉంటా చెప్పక్క. అద్దక్క అద్దక్క, నువ్వు ఓకక్క ఉండక్క, ప్లీజ్ అక్క. నువ్వు నాతో ఉంటా చెప్పక్క. నువ్వు ఓకక్క, ప్లీజ్ అక్క. నేను ఇచ్చిపెట్టక్క, నువ్వు నాతో ఉంటా చెప్పక్క, ప్లీజ్ అక్క. అద్దక్క నువ్వు అద్దక్క, నువ్వు నాతో ఉండక్క, ప్లీజ్ అక్క. అద్దక్క నువ్వు ఉంటా చెప్పక్క. నువ్వు నన్ను కొట్టిన మంచిది, నువ్వు నాతో ఉంటా చెప్పక్క. నువ్వు ఓకక్క, ప్లీజ్ అక్క. నువ్వు ఉండక్క, నువ్వు ఓకక్క.
అద్దక్క పోడు అద్దక్క నన్ను వదిలిపెట్టరా. నువ్వు నాతోనే ఉంటా అని చెప్పక్క నువ్వు నాతోనే ఉండక్క నువ్వు నాకు కావాలక్క ప్లీజ్ అక్క అద్దక్క నువ్వు నాతోనే ఉండక్క ప్లీజ్ నువ్వు పోడు అసలు అద్దక్క నువ్వు నాతోనే ఉండక్క ఉంటా అని చెప్పక్క ఉంటా అని చెప్పక్క నువ్వు ఉండక్క నాతోనే ఉండక్క ప్లీజ్ పోరని చెప్పక్క పోరని చెప్పు అద్దక్క నువ్వు ఊడద్దక్క నువ్వు నాతోనే ఉండక్క నువ్వు నాకు కావాలక్క నువ్వు నాతో ఉంటా చెప్పక్క ప్లీజ్ అక్క నువ్వు నాతోనే ఉండు నువ్వు నాతోనే ఉండక్క ప్లీజ్ అక్క నేను ఇవ్వలేమనుకుంటా నేను చూసుకుంటా అక్క ప్లీజ్ అక్క నువ్వు నాతోనే ఉండు నేను అద్దక్క పోవడద్దు అరే అమ్మ నన్ను అర్థం చేసుకోరా ప్లీజ్. నేను పోవాలరా. నాకు ఇక్కడ ఉండు నాతోని కాదు. నువ్వు నన్ను ఇప్పుడు ఓనియకపోతే జీవితంలో నిన్ను మోహన్ చూడ. నేను చచ్చిన తొట్టే నన్ను ఓనియకపోతే. అక్క ఏమయ్యా రావయ్యా అక్క 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 ఈ రోజు ఏంది బాగా గుడికి తీసుకోవద్దన్నావు? ఎప్పుడు బయటనే తీసుకోవాలన్నావు, ఈరోజు తీసుకోవద్దన్నావు. మీ అక్క పోయినప్పటి నుండి మస్తు మారినావు. అరే వంశీ నువ్వేంద్రా ఇక్కడ? అరే నువ్వేంద్రా ఇక్కడ? ఎప్పుడు వచ్చినావురా దుబాయ్లోకి వెళ్ళి? నిన్ననే వచ్చినారా? నిన్న నుండి నేను కలుద్దామని ఫోన్ చేస్తున్నా, ట్రై చేస్తున్నా, ఫోన్ కలుస్తలేదమ్మా. అవునా? ఓహో అది పాత నెంబర్ చేసినట్టున్నావురా. అది ఎప్పుడో తీసేసిన, ఇప్పుడు కొత్త నెంబరు. నీకు తెలియదా నా నెంబరు? తెలియదురా నాకేం తెలుసు. ఇప్పుడు ఇస్తుంది అయితే మనకి ఇక్కడ లోపల కూర్చోందా? లోపల కొద్ది కానీ కొంచెం పని ఉందిరా నీకు. అవునా? ఏంటిరా? ఏం లేదురా, కొన్ని డబ్బులు అవసరం పడ్డది. చాలా చోట్ల అప్పు అడుగుతున్నా, కానీ ఎవరిని అడిగినా కూడా తాకట్టుకు ఏముందని అడుగుతారు. నీకు తెలిసి కదరా నా దగ్గర ఏముంది? ఏం లేదు నా దగ్గర. అది నీ దగ్గర ఒక 5 ఎకరాల పొలం ఉంది కదరా, అది నాకు ఇస్తే తాకట్టు పెట్టుకొని లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను. నీకు అవసరమైతే నువ్వు కూడా కొంచెం తీసుకురా అన్న. అయ్యో దల్లేముందిరా, తాకట్టుకే కదా, తీసుకో. నాకేం పైసలు అవసరం లేదు, కానీ పైసలు అయితే ఎక్కడ తీసుకుంటావో అక్కడ నాకు మాట రాకుండా నువ్వు బరాబర్ కట్టు, సరిపోద్ది. ఏమైంది? కాదు నీకేమైనా పిచ్చా? ఆయన 5వ 10 అడుగుతలేడు. 5 ఎకరాల పొలం ఆ తాకట్టు పెడతా అంటాండు. అని నువ్వు ఇస్తావా? ఏమైతుంది? ఆ దుబాయ్ ఉన్నప్పుడు నా దగ్గర పైసలు లేకుంటే ఆడే పంపిండి నాకు పైసలు. అయినా దోస్తు కానీ గింతగానే సాయం చేయకపోతే ఎట్లుంటా చెప్పు? ఏమైతుంది? అయినా 5 ఎకరాల పొలం బావా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అరే ఏం కత్తి, నీకు తెలియదు ఒక. సరేరా, నేను ఆ కాగితాలు తెచ్చి ఇస్తా, నువ్వు తాకట్టు పెట్టుకో. ఇంకేంది? బా థ్యాంక్స్ రా, పెద్ద టెన్షన్ ఉంది. చాలా మందిని అడిగినా ఎవ్వరు సాయం చేయలేదు. నేను ఎప్పుడో నీకు చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకొని
సాయం చేస్తున్నావు, చాలా గొప్పనిరా. థ్యాంక్స్ రా. అయ్యో అందులో ఏమన్నా తీరా థ్యాంక్స్ ఎందుకు. అయినా దోసగాల మధ్యలో థ్యాంకులు సార్లు చెప్పుకోవద్దురా, ఒకరికొకరు సాయం చేసుకోవాలి అంతే. అయితే కానీ చాయ్ తాగబోతుంటారా? ఏ వద్దురా, నాకు పని ఉంది. పేపర్లు రెడీ చేసి పెట్టు, నేను మళ్ళీ ఒక రోజు వస్తా, వచ్చినప్పుడు తీసుకొని పోదాం. థ్యాంక్స్ రా. సరే తీరా, నీ ఇష్టం. ఏంటి పిచ్చా నీకేమన్నా? అరే ఏమైంది ఇప్పుడు? దోసగాని సాయం చేసుకోవద్దా? అయినా ఏం అడుగుతాడో నువ్వేమి ఇస్తాను? 5 ఎకరాల పొలం బావా. పొలం ఏమి ఇస్తలేం తీయే, తాకడ పెట్టుకున్నాడు, పైసలు కడతాడు. నాకు నాకు నమ్మకం ఉన్నది దాని మీద. ఆయన ఒకవేళ మోసం చేసి పోతే? అట్లేం చెయ్యడే, ఆడి మీద నాకు నమ్మకం ఉన్నది. చిన్నప్పటికెళ్ళి దోస్తే నాగాడు. ఛీ, అదే గుడికోదామా?